అందరూ నా ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరు వరకు ప్రార్థింతు యేసురాజా నీకే ప్రార్థించేదా ప్రార్థింతు యేసురాజా నిన్నే ప్రార్థించేదా 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 ప్రార్థించే నా ప్రాణమున్నంత వరకు నేను మట్టిలో కలిసిపోయే వరకు నా తండ్రి నిన్నే ఆరాధిస్తాను. ఎస్ మై లార్డ్. ప్రాణమున్నంత వరకు వరకు ఆరాధనా 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 హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా 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 చల్లని నీ చూపులే నన్ను తాకెను మెల్లగా నీ ప్రేమలో హల్లెలూయా ఆరాధన హల్లెలూయా ఆరాధన హల్లెలూయా చప్పట్లు ఆర్భాటముగా ఆరాధించు. ఆరాధనా 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 ఆరాధనా. గట్టిగా చప్పట్లు కొట్టండమ్మా. ఓ నా ప్రియ కుమారుడా, ఎస్ మై లార్డ్. స్తోత్రం. ఎస్ మై లార్డ్. దేవానికి వందనాలయ్యా. ఏమి మాట్లాడగలం నాయన? ఏమిస్తే నీ రుణం తీర్చగలము? ఇప్పుడు మీరు ఈ ఆరాధనలో మాకు ఇచ్చిన ఆనందము
ఏ విలువ పెట్టి కొనగలవు నా తండ్రి? మీరు మా కొరకు చేసిన బలి యాగానికి ఏమిస్తే తిరిగి మీ రుణం తీర్చుకోగలవు నా తండ్రి? అవి తీరే రుణాలు కాదు నాయన. అంత గొప్ప త్యాగము మీరు మా ఎడలు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. దీనులైన నీ బిడ్డలయ్యా, ఇదిగో నీ బలిపీఠం ఎదురుగా నుంచొని ఉన్నారు తండ్రి. మేమైనా అనేక సార్లు తొలగిపోయాం కానీ మమ్మల్ని ప్రేమిస్తున్న ప్రభు మమ్మల్ని విడిచి ఎప్పుడు పోలేదన్న ఆశతో నీ మాట కూడా వినాలని వచ్చారు కనుక ఆశపడిన ప్రాణాలను తృప్తిపరిచి సంతోషముగా మమ్మల్ని అందరినీ తిరిగి పంపమని కోరుకుంటున్నా. నాతో పాటు చిన్న ప్రార్థన చెప్తారా మీరు? పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మాలో ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మాతో ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీరే వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం తల్లి. మంచిది. మరొకసారి ఆన్లైన్లో ఉన్న బిడ్డలకు, కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు తల్లి. అందరికీ శుభాలు. మరి గడిచిన 2 వారాల క్రితం మేము ఎంతో సంతోషంగా క్రిస్మస్ వేడుకలు, న్యూ ఇయర్ వేడుకలు, ఆ ఆరాధనలో ఎంతో సంతోషించాం, ఎంతో పరవశించాం. కొంత అలసిపోయాం కూడా కదా. మీరు వరుసగా రాత్రులు మేలుకొని ఆసక్తితో నేను నిజంగానే అంటున్నాను, ఆ భక్తి విశ్వాసాన్ని మీరు కనబర్చారు. తగిన దీవెన ప్రతిఫలం మీరు ఈ సంవత్సరం పొందుకునేలాగున మనకు గొప్ప వాగ్దానం ఇచ్చాడు సంఘానికి అంతటికి దేవుడు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనములు ఏమైనా ఇచ్చారు? పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నీకు వీడిపోదు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. చాలదా మనం చూపించే భక్తికి? ఇంత విలువైనటువంటి వాగ్దానము, ఆశీర్వాదం ఆయన ఇస్తున్నారు. మరి ఈ దినాన ఆన్లైన్లో బిడ్డలారా, సంఘస్థులకి అనుకోబాకండి, మాకంటే ముందు మీకు ఇస్తున్నారు. ఎందుకంటే మీరు ఎక్కడెక్కడో ఉండి, హైదరాబాద్ నుంచి, దుబాయ్ నుంచి కూడా మన ఆ కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్న బిడ్డలు ఉన్నారు తల్లి. ఒక లేడీ వంగా మేరీ అనే ఒక సహోదరి దుబాయ్లో ఉంటారు. ఆమె ప్రతి ఆరాధనలో ఉండి నాకు మెసేజ్లు పెడుతూ ఉంటుంది. తర్వాత నా చెల్లి గుంటూరులో ఉంటారు. ఇంకొక జోసఫ్ కరుణాకర్ అనే సహోదరుడు హైదరాబాద్లో ఉంటారు. ఈ విధంగా మరి ఎక్కడెక్కడో ఉండి ఎంతో పెద్ద పెద్ద సంఘాల వాళ్ళు కూడా లైవ్లు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు వసనా మినిస్ట్రీస్ ఇస్తున్నారు, ఇంకోళ్ళు ఇస్తున్నారు. కానీ ఈ చిన్న బంధం మీద ఎందుకని వారికి ప్రేమ కలిగించాడో దేవుడు, మన ఆన్లైన్లో ఒక మాత్రం వాళ్ళు తప్పకుండా వస్తారు. మీకు కూడా ఈ యొక్క వాగ్దానం మా సంఘస్థుల కిందే లెక్క కాబట్టి మీకు కూడా ఆ వాగ్దానం మీరు స్వతంత్రించుకోండి. మరి ఈరోజు దేవుడు ఒక అద్భుతమైనటువంటి మనకి అంశం మీద బోధ చేయబోతున్నారు. అంశం ఏందయ్యా అంటే, చిన్న పొరపాటే కానీ ప్రాణం మీదకి వస్తుందట. ఏంటది? మనం చేసేది చిన్న పొరపాటే, అదంట ప్రాణం మీదకి వస్తుందంట. చిన్న తప్పిదమే ప్రాణం మీదకి వస్తుంది. చిన్న అవిధేయతే నీ ఆత్మీయ జీవితాన్ని భంగపరిచేస్తుందట. ఇంతకాలం నువ్వు చేసిన ఆ భక్తి విశ్వాసాన్ని కాల్చివేస్తుందట. ఎలా అంటే, ఓ చిన్న నిప్పు రవ్వ మహా అరణ్యాన్ని కాల్చి పడేస్తుంది కదల్లి. చూడండి, ఆస్ట్రేలియాలో ఒక్కొక్కసారి ఈ కార్చిచ్చని రగులుకుందంట. అడవులు వేల లక్షల ఎకరాలు తగలపడిపోతా ఉంటది. కొన్ని ఊర్లు కూడా తగలపడిపోయాయి. ఆ కంట్రోల్ చేయడం కూడా వాళ్ళ వల్ల కాలేదు కొన్నిసార్లు. అయితే ఇది రాజేసుకున్నదేమో చిన్న నిప్పే,
మహారణ్యాన్ని. సో మనకు దేవుడు ఈరోజు ఆ చిన్న తప్పిదాలేంటి, ఆ చిన్న పొరపాట్లు చేసినటువంటి వ్యక్తులు ఎంత గొప్ప శిక్షను అనుభవించారు. శిక్షే, తప్పు చిన్నదే అనుకున్నారు, వాళ్ళు తప్పిదము చిన్నదే అనుకున్నారు, కానీ ఎంత గొప్ప శిక్షను అనుభవించారో ప్రభువారు మనతో మాట్లాడబోతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ ఏమి ఆలోచించకుండా నా వైపు చూస్తూ దేవుని మాటలు వినండి. నా వైపు చూస్తూ దేవుని మాటలు వినండి. ఇక తలంపులు అటు ఇటు పోనే బాకండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం ధ్యానం చేసినట్లయితే చాలా మంది తమ ఆత్మీయ జీవితాల్లో చేసిన చిన్న పొరపాటు వలన వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని కోల్పోయి నాశనంలోకి వెళ్ళిపోయారు. అసలు మనుష్యుల్లోనే కాకుండా ఆదిలో ఈ పొరపాటు వలన తన స్థానాన్ని కోల్పోయిన వాడు ఎవరో చెప్పగలరా? సరే, నేనే చెప్తాను. అది ఒక దేవదూత. దేవునికి మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవదూత అంటే ఎవరు? అతని పేరు లూసిఫర్. లూసిఫర్ని మనం ఎవరు అని పిలుస్తున్నాం? సాతానుడు అని పిలుస్తున్నాం. దెయ్యం మొహోడ అంటున్నాం, ఒరే దురాత్మ అంటున్నాం. కానీ ఇవన్నీ ఒకప్పుడు కాదు. దేవుడు అలా తయారు చేయలేదు అతన్ని, దేవదూతలాగా తయారు చేశాడంట. ఎలా అంటే దూతలందరిలో ప్రధానుడు అంట. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దూతలు మనిషిని ఎలా తయారు చేశాడమ్మా? మట్టిలోంచి తయారు చేశాడు. దూతలను ఎలా తయారు చేశాడో దేవుడు తెలుసా మీకు? వాయువు రూపంలో ఉండేవాళ్ళు. వాళ్ళకు ఒక రూపం లేదు, మనిషికి ఒక రూపం లేదు. మట్టిలో ఉన్నారా? దేవునికి స్తోత్రం. రాఘవ గారు ఎగ్జామ్కి వెళ్తున్నారు, ప్రార్థన చేయించుకొని వెళ్ళాలని ఆశపడ్డారు. కాబట్టి మనందరం కలిసి ఏకాత్మతో రాఘవ గారి ఆ ఎగ్జామ్లో విజయం గురించి ప్రార్థన చేస్తాం. అందరు మీ చేతులు, కుడి చేతులు సహోదరుడి వైపు చూపించి మనసులో నాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేయండి. ప్రభువా స్తోత్రం నాయన, వాక్యము మధ్యలో ఈ ప్రార్థన ఎందుకు చేస్తున్నామో నీకు బాహాటముగా తెలుసు. నువ్వు ప్రేమించినా నిన్ను ప్రేమిస్తున్న నీ ప్రియకుమారుడు మా సహోదరుడు రాఘవ నా తండ్రి, తన జీవితంలో ఒక మంచి రైల్వే ఉద్యోగం ఇచ్చినందుకు స్తోత్రాలు. మంచి కుటుంబాన్ని, భక్తి గల కుటుంబాన్ని ఏర్పాటు చేసి ఈ సంఘములో స్థిరపరిచినందుకు స్తోత్రాలు. ఉద్యోగ రీతిగా కానీ, ఆరోగ్య రీతిగా కానీ, ఆర్థిక పరంగా కానీ ఎక్కడా తగ్గకుండా నా తండ్రి ఆ బిడ్డను ఇప్పటి వరకు మీ చెయ్యి పట్టుకొని నడిపించిన విధానానికి స్తోత్రాలు. ఇప్పుడు నా తండ్రి ప్రత్యేకంగా ఆ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ రాయడానికి పోతున్నారయ్యా. నా తండ్రి ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు నాయన. గత కొన్ని సంవత్సరాలుగా ఈ బిడ్డ ఈ ఎగ్జామ్ రాయాలి, నేను పాస్ అవ్వాలి, ఆ ఉన్నత స్థానాన్ని నేను పొందుకోవాలని ఆశపడుతున్నాడయ్యా. ఒక్కసారి సంఘమంతా కలిసి నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాం. రాయబోతున్నటువంటి ఎగ్జామ్లో రాఘవ అనే బిడ్డకు యేసు నామములో విజయం కలుగును గాక. తన ఆశించినటువంటి ఆ యొక్క ఆశ యేసు నామములో నెరవేర్చబడును గాక. రాకపోకల్లో తోడు నీడగా ఉండి సురక్షితంగా ఎగ్జామినేషన్ సెంటర్కి తీసుకెళ్ళి అక్కడ మీ జ్ఞాపక శక్తిని అనుగ్రహించి స్థిరమైన మనసుతో, ధైర్యముతో ఆ ఎగ్జామ్ రాసి తృప్తిగా తిరిగి క్షేమంగా గృహానికి చేర్చమని, నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే ఆ బిడ్డ నోటి ద్వారా ఒక సాక్ష్యాన్ని సంఘములో పలికించమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి ప్రతిమలాడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆల్ ది బెస్ట్. మంచిది ప్రియులరా,
ప్రధానుడైనటువంటి దేవదూతగా, వాయువులుగా ఉన్నటువంటి, గాలిగా ఉన్నటువంటి దూతల్ని దేవదూతలుగా వాళ్ళకు ఒక రూపం ఇచ్చారు. దేవుడు సృష్టించాడు. తెలుసా మీకు ఈ చరిత్ర తెలుసా? దూతలంటే దూతలు 2 రెక్కలు ఉంటాయి, ఎగురుకుంటూ పోతా ఉంటాయి అనుకుంటారు, అంతేగాని చరిత్ర తెలుసుకోండి. గాలిలోంచి గాలిగా ఉన్నటువంటి వాటిని దూతలుగా రూపించాడు దేవుడు. మట్టిగా ఉన్న మనల్ని తన స్వరూపం ఇచ్చి మనిషిగా మార్చాడు. దేవునికి స్తోత్రం. ఇంకంతకంటే మీకు నేను చెప్పలేను సుమలత. నువ్వు అప్పుడు క్వశ్చన్ మార్క్ పెట్టి చూడబాక. ఇంకా ఏమిచ్చాడో తెలుసా? లూసిఫర్కి ప్రధాన దూత స్థానం ఇచ్చి అందరిలో గొప్ప అందగాడంటమ్మా. మహా ఎంతో సుందరుడమ్మ తాను. ఇది యేసయ్య గురించిన పాట. అంతగా ఆ దూతకి అందం ఇచ్చాడంట. జ్ఞానం అంటారా? ఇక ఒక్క స్టెప్పే దేవుని కంటే మహా సర్వజ్ఞానాన్ని ఇచ్చాడంట లూసిఫర్కి. ఇంకోటి చెప్పేదా? తేజస్సుని ఇచ్చాడంట. తేజస్సు అంటే తెలుసు కదా, ఒక విధమైనటువంటి వెలుగు, ప్రకాశం. లాస్ట్కి బలాన్ని ఇచ్చాడంట. 4 చెప్పాను, ఏం చెప్పగలరా? 1 అందం, 2 జ్ఞానం, 3 తేజస్సు, 4 బలం. ఇన్ని ఇస్తే, ఈ వాయువుకి ఆకారం ఇస్తే వీడికి ఒక బుద్ధి పుట్టింది. అదే ఆ పొరపాటు అన్ననే, చిన్న పొరపాటే ప్రాణం మీదకి వస్తుంది. మన అంశం గుర్తుపెట్టుకోండి. వీడు చేసిన, ఆయన్ని సృష్టించిన వాడు ఎవరు? దేవుడు. దేవునితో సమానంగా నువ్వు పోల్చుకుంటావా? దేవునితో నేను సమానంగా ఉండాలని మనసులో ఆశించాడు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోటాను కోట్ల దేవదూతలతో కొనియాడబడుతున్నటువంటి ఆ దేవాది దేవుడు కూర్చున్న ఆ సింహాసనం మీద వీడు కన్నుపడిందంట. హృదయాంతరంగంలో తెలిసినటువంటి, అంతరంగంలోని ఆ తలంపులో తెలిసినటువంటి దేవాది దేవునికి వీడి కుయుక్తి తెలిసిపోయింది. నెక్స్ట్ మూమెంట్ లో వాడు ఏమైపోయాడు తల్లి? తోయబడ్డాడు. ఆ అత్యంత గొప్ప దేవదూతగా ఉన్నటువంటి అతను దెయ్యంగా మార్చబడాల్సి వచ్చింది. అది స్థితి. దెయ్యంగా మార్చేశాడు దేవుడు వాణ్ణి. తప్పిదం చిన్న తప్పిదమేలే, ఏముంది, మనసులో ఆశపడ్డాడు కానీ వాడు వ్యక్తం చేయలేదు కదా. ప్రభువా, నేను నీ స్థానంలోకి రావాలనుకుంటున్నాను చెప్పలేదు కదా. అనుకోవచ్చు వాడు, నేను మనసులోనే కదా అనుకున్నాను, నేను దేవునితో చెప్పలేదు కదా, నాకెంత పెద్ద శిక్ష ఇవ్వాలా అనుకుంటాడు. వాడు ఎలా తయారు చేశాడంటే, కానీ మనం అనుకుంటాం కానమ్మా, సాతానుడు అంటే ఎలా ఉంటాడు? సాతానుడు చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళ. సాతానుడు ఎలా ఉంటాడే? నల్లగా, బా చూసావా, నల్లగా. ఇంకోళ్ళు నల్లగా ఉంటాడు. రెండు కూరలు ఉంటాయి, 2 కొమ్ములు ఉంటాయి. శశి చూపిస్తుంది కొమ్ములు. కాతల్లి అట్టుంటాడు. మనం చెడ్డవాడిని ఒక విధంగా ఊహించుకుంటాం కదా. సినిమాల్లో రౌడీ వేషం వేసినోడికి ఏం కడతారు? ఎవరో చెప్పింది? మా రాజేషేనా? రాజేషే లుంగి కడతాడు. అది కూడా మామూలు లుంగి కట్టాడు తల్లి, కళ్ళ లుంగి. ఆ తర్వాత టైట్ బన్నీను. ఆ తర్వాత మెడలో కర్చీఫ్ ఇలా కడతాడు, సైడ్కి మీసాలు ఉంటాయి. ఇక్కడ ఏంది ఇంతలా నల్ల పులిపిరి లాంటిది పెడతాడు. ఈ ఐబ్రోస్ ఇలా దిద్దుతారు. వాడిని చెప్పబడ చూడంలో నీ రవిడి అంటాం. హీరోకి అట్లా పెట్టి వీడు హీరో అంటే ఒప్పుకుంటామా? సో మనం దెయ్యం అంటే ఒకటి ఏర్పాటు చేసుకున్నాం మనసులో. నల్లగుంటాడు, కూరలు ఉంటాయి, కొమ్ములు ఉంటాయని కదా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో 28వ అధ్యాయము. ఎక్కువ రెఫరెన్స్లు ఏమి తల్లి మీకు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నీ సౌందర్యము చూసుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటివి.
కావున పడవేసేదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించేదను. ఇక చాలమ్మా. అంటే అక్కడ అంటున్నారు, ప్రభువు నీ సౌందర్యం చూసుకొని నువ్వు గర్వించావు. గర్వం మనిషికి రాకూడదు, దూతకు అంతకంటే రాకూడదు. ఎందుకు? వారు దేవుని సన్నిధిలో ఆ గర్వము చిన్నదే అనిపిస్తుంది, కానీ నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పతనం చేసేస్తుంది, చంపేస్తుంది. పెద్ద పాపము ప్రారంభంలో అది చిన్నదిగానే ఉంటుంది. పెద్ద పాపం ఉంటుంది అనుకోండి, దాని ప్రారంభం చిన్నదిగానే ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మా చిన్నతనంలో, ఇప్పుడైతే పల్లెటూళ్ళల్లో అనుకుందాం, బీరకాయ తీగ ఉంటది కదా, ఆ బీరకాయ తీగ ఎండిపోయిన కాడలు ఉంటాయి, ఎండిపోయిన కాడలు. అవి తీసుకొని మధ్యలో బోరుగా ఉంటుంది, అది అగ్గిపూలతో అంటించి ఇటు సైడు ఇటు పీలిస్తే పొగ వస్తుంది, సిగరెట్ లాగే వస్తుంది. చిన్నపిల్లల ఆట అది పల్లెటూళ్ళల్లో. మా చిన్నతనంలో పట్టణాల్లో కూడా మేము ఆడుకున్నాం. ఇంకో రకం చెప్పేదా, పొట్ల కాగితం ఇలా చుట్టగా చుట్టేసి ఈ చివరిని అంటించి లాగితే పొగ వస్తుంది. అలా సరదాగా మొదలుపెట్టిన ఆ చిన్న పొరపాటు చివరికి గొప్ప చైన్ స్మోకర్ లాగా మార్చేస్తుందట. ధూమపానం అనేది శరీరానికి ఎంతో హానికరం. ఇంతలా పుర్రేసి ఉంటాడు సిగరెట్ పెట్టి మీద, ఇట్లా అంటే ఇటు పోతావరా నువ్వు అని. ఒక్కడ మాంతన్నాడమ్మా సిగరెట్ తాగేవాడు. ఇంకోటి చెప్పేదా, ఇలా సరదాగా బీర కాడని సిగరెట్ లాగా కాల్చి ఆనందించినటువంటి ఆ స్టార్ట్ చేసిన వాళ్ళ అది చిన్న పొరపాటు, చిన్న తప్పు, చిన్న నిప్పు. 75% మంది చైన్ స్మోకర్స్ అయిపోయారంట. తర్వాత ఈ మందు తాగుతారు, ఎలా తాగుతారు అనేది సినిమాలో చూపిస్తుంటారు కదా, దానికి ఏదో పెద్ద నీతిగా కింద మద్యపానము హానికరము అని వేస్తాడు. ఆ సీన్ రాంగలోనే కదా, ఈవెన్ టీవీల్లో కూడా వేస్తున్నట్టున్నాడు ఈ మధ్య. ఆ మందు గ్లాస్ చూపిస్తే మద్యపానము హానికరము, సిగరెట్ తాగుతా ఏదైనా హీరో చూపిస్తే ఆ ధూమపానం హానికరమని వేస్తున్నాడు. ఆ మద్యపానాన్ని చూసి వాళ్ళు చిన్నప్పుడు తమాషగా గ్లాసుల్లో ఇట్లా పోసుకోవడం అంటున్నాడు అనుకోండి, ఏం ముసుకుంటారో మా తల్లులు, అంత తాగుబోతులాగే చేస్తున్నాడు అనియా. 90% ఆఫ్ ది పీపుల్ చిన్నప్పుడు అలాంటి యాక్షన్లు చేసిన వాళ్ళని 90% ఆఫ్ ది పీపుల్ తాగుబోతులు అయిపోయారంట. సర్వే. కాబట్టి పాపము చిన్నదే గాని మొదలులో అది అలా 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 పెరిగి పెద్ద పాపంలోనికి నేను తీసుకెళ్తుంది. పాపము నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఏం చేస్తుందంటే పతనం చేస్తుంది, నాశనం చేస్తుంది. మనకిచ్చిన అందాన్ని చూసుకొని, మనకిచ్చిన జ్ఞానాన్ని చూసుకొని, ఆ తేజస్సు బలాన్ని చూసుకొని మనం దేవునికి ఇంకా కృతజ్ఞత కలిగి ఉండాలి. లూసిఫర్ ఏం చేసి ఉండాలి? నాకు ఈ అందం వాడు సృష్టించుకున్నదా? వాడు ఒక గాలిలాగా ఉన్నాడు, గాలివాడు, గాలి. వాడికి అంత అందం ఇస్తే, అబ్బా ఎంత మంచి అందం ఇచ్చావయ్యా, రూపం ఇచ్చావు, ఎంత జ్ఞానం ఇచ్చావయ్యా, ఎంత తేజస్సుని ఇచ్చావయ్యా, ఎంత బలాన్ని ఇచ్చావయ్యా అని కృతజ్ఞత కలిగి ఉండాలి. కానీ గర్విస్తే ఆ గర్వం వాడిని ఏం చేసింది? సైతానుగా మార్చేసింది. ఆ రోజు లూసిఫర్ గాని ఆ విధంగా గర్వంగా ఉండకుండా ఉండుంటే ఈ రోజుకి అతను దేవదూతలాగానే ఉండుండేవాడు. రెండో వ్యక్తిని చూద్దాం. తప్పిదము చిన్నదే అనుకున్నాడు, అది ఎంత పెద్ద పాపానికి నడిపించిందంటే ఉజ్జియా అనే ఒక రాజు. ఉజ్జియా 2వ దినవృత్తాంతం తీయద్దు
నా వైపు చూడండి, గుర్తుపెట్టుకోండి, రాసుకోండి రెఫరెన్సు. ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే మీకు నేను చెప్పిన దానికి టాలీ చేసుకోండి, చాలా అద్భుతంగా అర్థమవుతుంది. అవసరం లేకుండానే నేను మీకు అది వివరించేదానికి పరిశుద్ధాత్మ శక్తితో ప్రయత్నం చేస్తాను. 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయము 16వ వచనం నుంచి ఉంటుంది ఆ చరిత్ర. ఉజ్జియా ఏంటంటే స్టార్టింగ్లో చాలా చక్కగా పరిపాలన చేస్తాడమ్మా. అంటే ఒక పొలాన్ని పండించే రైతు ఆ పొలంలో అంత మంచి పంట పండాలంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు? ఫస్ట్ ఏం చేస్తాడు? లోతుగా దున్నుతాడు. ఆ తర్వాత శ్రేష్టమైన విత్తనాలను నాటుతాడు. ఆ తర్వాత మంచి నీటిని వాటికి అందేటట్టు చేస్తాడు. ఆ తర్వాత మధ్యలో కలుపు మొక్కలు వస్తే పీకేస్తాడు. ఆ తర్వాత రోజు రోజుకి లేకపోతే వారానికి అది పంటనిచ్చిన దాకా శ్రేష్టమైనటువంటి ఎరువులు వేస్తాడు కదా. అంతటి సేద్యగాడు, అంతటి తెలివిగలిగినటువంటి ఉజ్జియా రాజు తన రాజ్య పరిపాలన అంత చక్కగా పరిపాలించాడట. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 52 సంవత్సరాలు రాజుగా పరిపాలించి చివరికి ఒక రాజు ఏం చేశాడంటే దేవాలయంలోనికి వచ్చి దైవజనులు చేయవలసినటువంటి ఆ ఆరాధన, ఆ ధూపార్తి, ఆ ధూపం వేసే ఆ ప్రక్రియ రాజుగా ఉన్న తను చేసేదానికి సిద్ధపడి ఆలయంలోకి వచ్చేసాడు. తను అనుకోని ఉండొచ్చు, నేను చక్రవర్తిని, ఈ రాజ్యానికే నేను మహారాజుని, నేను ఏమి చేసినా చెల్లుతుంది అని. దానికి ఒక సామెత ఉంది కదా తల్లి, కుక్క చేసే పని కుక్క చేయాలి, గాడిద చేసే పని గాడిద చేయాలి. కుక్క చేసే పని గాడిద చేస్తే గాడిదకి ఏమైంది? నడ్డిరిగింది కదా. మీకు ఆ కథ తెలిసే ఉంటుంది అనుకుంటా. తెలుసా నీకు ఆ కథ? మీకు తెలియదు ఇట్లాంటి. సరే, టైం అయిపోతుంది కాబట్టి ఆ కథ నేను చెప్పను, తర్వాత అడుగు, నేను చెప్తాను. ఉజ్జియా చక్రవర్తి, నీ డ్యూటీ ఏంటంటే పరిపాలించు, అందరి సౌఖ్యంగా చూసుకో, భోజనం లేని వాడికి భోజనం పెట్టు, పేదవాళ్ళని కరుణించు, ధనవంతుల దగ్గర ట్యాక్స్ వేయి, వాళ్ళ దగ్గర డబ్బుల ఈ పాలనంతా తీసుకో. మందిరంలో ఆరాధన చేసే పని ఎవరికప్ప చెప్పారు? యెహోవా తండ్రి. దానికి ప్రత్యేకించబడినటువంటి ఒక వంశం ఉంది, లెవి వంశస్థులు, అహరోను సంతతి అంటారే. అహరోను సంతతి వారే ఈ ఆలయంలోకి ప్రవేశించి ఈ ధూపారాధనలు గాని, నైవేద్యములు గాని, బలులు గాని అర్పించాలి. ప్రభు ఏర్పాటు చేసినటువంటి ఒక వంశం అండి అది. వాళ్ళ పనికి వేరేలే. ఆ మందిరంలోకి పోయి నేను ధూపం వేస్తానని కూర్చున్నాడు ఉజ్జియా. అప్పటికి వాళ్ళు వచ్చారు, ప్రవక్తలు వచ్చారు. ఉజ్జియా మహారాజా, ఏం చేస్తున్నావు నువ్వు? ఇది చేయడానికి నువ్వు తగవు, ఇది దేవుడు మాకు అప్పచెప్పిన పని. ఇప్పుడు ఏలియా ప్రవక్తమ్మ, ఆయన దైవజనుడు. ఆయన ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు ఏమైంది? వర్షం రాకుండా ఆగిపోయింది. అదే ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి పరిశుద్ధ అగ్ని దిగి తడిపేసి ఉన్నటువంటి ఆ బలిని కాల్చిపడేసింది. మళ్ళీ అంటాడు ఏలియా మనలాంటి స్వభావం ఉన్న మానవుడే అంటాడు. మరి ఏలియా ప్రార్థన చేస్తే ఎందుకు అంత శక్తి విడుదలైందంటే, ఏలియా అభిషేకించబడిన దైవజనుడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దైవజనుడికి, మానవుడికి, మామూలు మనిషికి, విశ్వాసికి చాలా తేడా ఉంది. దేవుని అభిషేకము దైవజనుడి మీద ఉంటుంది. అభిషేకం లేకపోతే ఆ కార్యాలు చేయగలిగి ఉండేవాడు కాదు ఏలియా. ఆ కార్యాలు చేయలేరు ఈ రోజుల్లో ఉన్న దైవజనులు. ప్రతి చర్చికి ఒక దైవజనుడు ఉంటాడు. ఆ దైవజనుడిని ఏర్పాటు చేసుకున్నవాడు ప్రభువే. ప్రభువు ఆత్మ అతనిలో ఉంటుంది, ప్రభువు అభిషేకము అతని మీద ఉంటుంది. కనుక ప్రభువు మాట్లాడదలుచుకుంటే ఆ తన దైవజనుడిలోంచి మాట్లాడతారు. కనుక
ఆ పని వాళ్ళకు వదిలేశారు. ఈయన చేయబోయాడు, నేను ధూపం వేస్తాను రా అని. వెంటనే ఏమైందో తెలుసా? ఆన్ ద స్పాట్ మందిరంలోనే నుదుటి మీద కుష్టు స్టార్ట్ అయింది ఆయనకి. ఉజ్జియా మహారాజు 52 సంవత్సరాలు చక్కటి పరిపాలన చేశావు. దేవుడికి ఆ అన్య దేవతలకు అంత ముందు కట్టిన వాళ్ళందరూ కట్టిన బలిపీఠాలు పగలగొట్టావు. యెహోవా తండ్రి బలిపీఠాలు కట్టించావు, మందిరాలు కట్టించావు, ప్రజలను చక్కగా చూశావు. లాస్ట్లో గర్వం, చేదు వేరు మొలిచిందంట. చేదు అసలు వేరు కనిపిస్తుందమ్మా కోమలి? చెట్టుకు వేరుగా చూస్తావా నువ్వు ఎప్పుడైనా? లోపల ఉంటుంది అది చేదు వేరు, చిన్నదే. అది మొలకెత్తిందా దాన్ని మొదట్లోనే కత్తిరించాలి. ఉజ్జియా అయినా లూసిఫర్ అయినా ఈరోజు ఈ శుభవర్తమానం వింటున్న మనమైనా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అర్థమైందా మీకు? అర్థమైతే దేవునికి మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. ఎస్, 52 సంవత్సరాలు అంత చక్కగా పరిపాలించినటువంటి ఆ ఉజ్జియా లాస్ట్కి ఏం తెచ్చుకున్నాడు? గర్వించాడు. ఇదేంటి, ఇది నేను చేస్తానులే, ఇదేముంది దూప వేడే కదా అని అన్నాడు. ఇప్పుడు మన చర్చిలో చూద్దాం. దేవుడు పరిచర్య చేయమని నన్ను నిలబెట్టుకున్నాడు. చాలాసార్లు దొరకలా ఆయనకి, జారిపోయా నేను. నేనేది దేవా, నేనేది దేవా, నీ పరిచర్య చేయి, నువ్వు భలే చెప్తావు దేవా అని. దైవజనులు ప్రవచించారు నా దగ్గరికి వచ్చి, అయ్యా మాకు ఎవరన్నా మంచి పాస్టర్ గారు తొందరగా దొరికేటట్టు చూడండి అయ్యా, ప్రార్థన చేయండి అంటే వాళ్ళు ప్రార్థన అంతా చేసి ప్రభు ఎందుకో అంటున్నారు. మాకు వస్తుంది ఆ దర్శనం, ఈ చర్చిలో మీరే పరిచయం చేయాలని ఆయన తలుస్తున్నాడని. నేను ఇంటికి వెళ్ళి నవ్వుకునేవాడిని. నేను పరిచర్య అంటే నేను పాస్టర్, అబ్బు తారాప్రకాష్, పాస్టర్ తారాప్రకాష్ అని పిలవాలేక నవ్వుకున్నానమ్మా. నేను నవ్వుకున్నాను, వదల్లా. ఆ పరిస్థితులు అలా 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 కల్పించి నన్ను నలిపి టవల్ పిండినట్టు పిండి ఉతికి ఆరేసి తీసుకొచ్చి ఇక్కడ పడేశాడు. ఇక తప్ప సరేనయ్య చేస్తానయ్య అనేటట్టు చేశాడు. ఇప్పుడు నేను బల్లారాధన ఇవ్వగలుగుతున్నా. అప్పుడు పెద్దగా ఉన్నప్పుడు ఇలా వాక్యం చెప్పేవాడిని కాదు, కానీ వాక్యం చెప్పేదానికి ఒక అభిషిక్తుడిని తెచ్చుకునేవాడు పాస్టర్ గారిని. ఇలాగే ఆరాధన చేసేవాడిని, ఇలాగే అన్ని పనులు చేసేవాడిని, ప్రార్థనలు చేసేవాడిని, ఉపవాసాలు ఉండేవాడిని. ఒక్కటి మాత్రం చేసేవాడిని కదా, ఏంటి తెలుసా? ఈ లాస్ట్లో బ్లెస్సింగ్ ఇస్తారే, బ్లెస్సింగ్ ఇచ్చేవాడిని కాదు. ఎందుకంటే నేను పాస్టర్ని కాదండి, జస్ట్ నేను ఒక సంఘ విశ్వాసిని. ఏదో అవకాశం ఇచ్చారు ఒక అరగంట మాట్లాడమని, పండగకో లేకపోతే ఏదో 40 రోజులు సిలువ ధ్యానాలు అప్పుడు నా వాక్యం అయిపోయిన తర్వాత బ్లెస్సింగ్ ఇచ్చేవాడిని కాదు. కాముగా పరలోక ప్రార్థన చెప్పించేసి పంపించేసేవాడిని. నాకు హెల్త్గా ఉండేది. అయ్యో ఇంతసేపు ఉన్నారే బిడ్డలు, వీళ్ళు బ్లెస్సింగ్ తీసుకోకుండా వెళ్ళిపోయారే, కానీ నాకు అర్హత లేదే. కానీ ఏనాడు నేను డేర్ చేయలా. ఇప్పుడు ఎందుకు ఎంత చెప్పానంటే, తారాప్రకాష్ ప్రతి వారం ఇస్తున్నాడు, ప్రతి నెల బల్లారాధన. ఈ వారం నేను ఇస్తానని మా ప్రసాద్ మామ వచ్చాడు అనుకోండి, అది చేసింది మీ ఊరినే చెప్దామని. లేదా కృష్ణారావు చూడు మాస్క్ వేసుకొని కూర్చో అన్నాడు. మీరంతా కాదు, మా రాజ్కుమార్ గారు ఉన్నారు, మీరందరు కాదు. తారాప్రకాష్ గారు తప్పుకో, ప్రసాద్ తప్పుకో, కృష్ణారావు తప్పుకో, ఆయన వచ్చాడు అనుకో, ఎలా ఉంటుంది? ఉజ్జియా చేసింది అది. దైవజనుడు అనేవాడికి ఒక బాధ్యత ఉంది, ఒక పని ఉంది, వాళ్ళు మాత్రమే చేయాల్సిన నిబంధన ఉంది. దాన్ని నువ్వు రాజు అవ్వచ్చు, నువ్వు చేయకూడదు. ఇక్కడ నుంచున్నటువంటి నేను కానీ అనేక సంఘాల్లో నిలబడినటువంటి దైవ సేవకులమ్మా దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వారి నోటి నుంచి వచ్చే మాట అది దేవుని మాట. అలా ఎప్పుడు దాకా విశ్వాసులు గౌరవించాలా? ఆ సంఘాల్లోని ఆ దైవజనుల్ని వాళ్ళ తుది శ్వాస ఉన్నంత వరకు
అదే విశ్వాసంతో. అలా కాదు, కొంతమంది కొన్ని మాటలు, దేవుడి మాటలు వారికి తగులుతాయి. తగిలినప్పుడు పొర్రపాటు నా దైవజనుడు ఆ తగిలిన వాడు వంకేట చూశాడు అనుకో, అదుగో నన్ను చూసే చెప్పాడు, కడుపులో పెట్టుకున్నాడు కుళ్ళు, పైకి ఈయన దైవజనుడు కానీ కుట్ర పెట్టుకుని మాట్లాడతాడు అంటే ఎలా అమ్మా? ఎందుకుంటుంది మీ మీద మాకు కక్ష? చెప్తే మంచిగా కదా చెప్తాం. ఒకవేళ పర్సనల్గా చెప్పినా, ఓ తాగుపోతా, నువ్వు తాగవద్దు అని చెప్పి నేను మన చాందిని సైడ్ చూసేదనుకో, నేను తాగుపోతున్నా అని అనుకుంటే ఎట్లా అమ్మాయి? ఓ సినిమాలు చూసే, సినిమాలు పిచ్చోడా, నువ్వు సినిమాలు చూడబాకరా నాయన, కళ్ళు పోతాయి అని అన్నాను అనుకో, పండుగ హర్ట్ అయితే ఎట్లా? అవ్వకూడదు కదా. దైవజనుడి మాట దేవుని మాటగా తీసుకునేవాడు ఎలా ఉంటాడంటమ్మా, దేవుని ప్రత్యక్షత కలిగినటువంటి విశ్వాసికే ఆ ప్రత్యక్షత పొందినటువంటి దైవజనుడి యొక్క విలువ తెలుస్తుందట. ప్రభువారు చాలా భారంగా ఈరోజు ఈ అంశం మీద మనతో మాట్లాడుతూ ఉన్నారు. లూసిఫర్ ప్రధాన దూత, అన్నీ ఇచ్చాడు వాడికి, గర్వించాడు, దేవుని స్థానాన్నే ఆశించాడు. ఈయన చూడపోతే ఉజ్జియా కింగ్ ఆఫ్ కింగ్స్ చేశాడు. నేనే ధూపం వేస్తా, నేనే ప్రార్థన చేస్తా, నేనే ఆరాధన చేస్తా. లాస్ట్కి ఏమొచ్చింది? కుష్టులు సంపాదించుకున్నాడు. కానీ ఈ కొత్త నిబంధన, ఈ నూతన నిబంధన కాలంలో ఒక శుభవార్త చెప్పేదా? ప్రకాష్, నీకు సర్వీస్ చేయాలా, నేను సేవ చేయాలా, నేను ఒక దైవజనుడిని అవ్వాలంటే ఆ రోజుల్లో లాగా నువ్వు అహరోను వంశస్థుడివా, నువ్వు లేకపోతే లెవీయుడివా అని అడిగే ఈ రోజుల్లో లేదు తల్లి. యేసుక్రీస్తు ప్రభు వారి కాచిన రక్తము ద్వారా ఈ అడ్డంకులన్నీ తొలగిపోయి ఆ తెర చిరిగిపోయి దేవునికి అతి పరిశుద్ధ స్థలానికి ప్రాంగణానికి ఉన్న ఆ వ్యత్యాసం లేకుండా చింపేసి తీర్చేశాడు ఆయన యేసయ్య. ఇక ఇప్పుడు అన్యులు చేయొచ్చు, ఆశపడ్డవాళ్ళు ఎవరైనా ప్రపంచంలో ప్రభు సేవ చేయాలని ఆశ కలిగితే ఎవడైనా పరిచర్య చేయవచ్చు. కానీ ఆ పరిచర్య ఎలా ఉండాలి అంటే, పేతురుని ప్రభువారు నువ్వు నాకు కావాలి, నన్ను వెంబడించు అంటే, ప్రభువా డ్యూటీకి సెలవు పెట్టి వస్తాను, లేకపోతే హాఫ్ డే లీవ్ అడుగుతాను అన్నాడా? ఆయన ఏంటి పేతురు ఏం చేశాడు? చేతులు ఏముంది పిలిచినప్పుడు? ఏం చేశాడు దాన్ని? బాగా చెప్తున్నారా, ఈసిరి అవతల పడేసి స్తోత్రం చెల్లింతును. పరిచర్య చేయాలన్న ఆశ కలిగిన దైవ సేవకుడికి ఈ యొక్క దర్శనం ఉండాలి. అంతేగాని ఉదయం అంతా సాయంత్రం దాకా రైల్వే ఉద్యోగం చేసుకుంటాను, అక్కడ ఈఎల్ఎస్కి వెళ్ళి ఆ మోటార్లు బిగిలిస్తాను, లేకపోతే ఇక్కడ కృష్ణారావు గారు చేస్తారని ఏందయ్యా టెక్ససా ఏంటి తమ డ్యూటీ ఏంటి? టిఆర్ఎస్ అదేనా? మెయింటెనెన్స్, అదో మెకానికల్ అంటే ఏంటంటే చక్రాలు ఇవన్నీ చూస్తూ ఉంటాడంట. అవన్నీ చూసుకొని మళ్ళా వచ్చేసి ఆదివారం ఆరాధన, ఒక సంఘం. అది తప్పు అంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చేదైనది ఏదైనా నీలో మొలిచినట్లయితే దాన్ని ఇమీడియట్గా కట్ చేసేయమంటున్నాడు. అది కట్ చేయకపోతే అది పెరిగి పెద్దయి చిన్నదేలే ఇది చిన్నదేలే అనుకుంటూ ఉంటే అది లోన పెరిగి పెద్దదై మహావృక్షమై నిప్పు కూడా చిన్నదేలే రవ్వేలే అనుకుంటే ఆ రవ్వ అడవినంత మహావిస్తారమైన అడవినంత కాల్చేస్తుందంట. రెండవదిగా చూసినట్లయితే నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము
నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. 17వ వచనం. అంతటా యూదుల ప్రధానులను నేను ఎదురాడి, విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి మీరెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు? విశ్రాంతి దినం అంటే ఏదమ్మా? మనం ఆచరిస్తున్న ఆదివారం. విశ్రాంతి దినమును నిర్లక్ష్యము చేసి, నిర్లక్ష్య పెట్టి మీరెందుకు దుష్కార్యములు చేస్తున్నారు అంటే నిర్లక్ష్యం చేయడం అంటే అది దుష్కార్యమా అన్న సందేహం మీకు రావచ్చు. తప్పకుండా ఇప్పుడు మనం ఆత్మీయ జీవితంలో మనం ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నామో దానివల్ల మనకు కలగబోయే ఆ యొక్క భయంకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల గురించి చర్చించుకోబోతున్నాం. నిర్లక్ష్యం అనేది నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని భంగపరుస్తుంది. నిర్లక్ష్యము నీ ఆత్మీయ జీవితంలోంచి నిన్ను టోటల్గా పడదోస్తుంది. సాతానుడు ఎక్కడుంటే పడిపోయాడు చెప్పండి? సాతానుడు ఆ కోరిక ఎక్కడుంటే పుట్టింది వాడికి? పరలోకం. కరెక్ట్. పరలోకంలో ప్రభువారితో ఉన్నప్పుడు, అంటే పరలోకంలో ఉన్న వారికి కూడా ఇటువంటి ఆశలు, దురాశలు, గర్వం, నిర్లక్ష్యం. ఇక భూలోకంలో ఉన్న సాతానుడు మన మీద వాడు ఆ బాణాలు వేయలేడా? ఈజీగా వేసేస్తాడు. నిర్లక్ష్యం. విశ్రాంతి దినమును ఆచరించుటలో మీరెందుకు నిర్లక్ష్యము చూపించి తిరి, దుష్కార్యములు చేసి తిరి అంటున్నాడు అక్కడ నెహెమ్యా. ఇక్కడ మన విషయంలో మనం అన్వయించుకున్నట్లయితే ఆదివారం ఆరాధనకు రావడంలో మీరెందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ప్రభు అడుగుతున్నాడు. స్టార్టింగ్లో నువ్వు 10:30 అంటే 10:30కి ఖచ్చితంగా వచ్చి కూర్చునేదాన్ని. ఒక్కోసారి పాస్టర్ గారే 10:45కి వచ్చేవాడేమో. పోను పోను నిర్లక్ష్యం. 10:30, 11 పోదాంలే, 11, 11:30, ఇంకొంతకాలం పోతే 12. నిర్లక్ష్యం, నిర్లక్ష్యం, నిర్లక్ష్యం. లాస్ట్కి ఎలాగైపోద్దంటే ఈ ఆదివారం పోకపోతే 4 ఆదివారాలు ఉన్నాయి కదా, 3 పోతున్నాగా. నిర్లక్ష్యం. నువ్వు నిర్లక్ష్యము చేసి నువ్వు ఉండవలసినటువంటి మందిరములో నువ్వు ఉండకపోతే, ఉండవలసిన చోట్లో నువ్వు ఉండకపోతే అనుకోనటువంటి నష్టాలు నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది. రైల్వే క్రిస్టియన్ సమాజంలో నువ్వు 12 గంటలకు ఆరాధన అంటే 12 గంటలకు ఉన్నావు, 10:30 కంటే 10:30కు ఉన్నావు. కానీ సాతానుడు నిన్ను ప్రేరేపించే కొలది టైంను మార్చుకుంటూ వస్తూ లోకానికి ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చి ఆఖరికి కొన్ని ఆదివారాలు మానేస్తే పోలాది. ఏంది ఇది కూడా పెద్ద పాపమేనా? లేటుగా పోవడం కూడా పెద్ద పాపమేనా? మహాపాపం. ఏదైనా సరే పద్ధతిగా చేస్తాం కదా, ఏదైనా సరే టైం టు టైం చేస్తాం కదా. సీరియల్ వస్తుంది, అదేం సీరియల్ అమ్మది? సరేలే, నాకు అర్థమైంది. వీళ్ళెవరు నోరు ఎత్తారు నాకు తెలుసు. అమ్మో మన మీద పడతాడయ్యా, ఎందుకు వచ్చిన గొడవ? ఇప్పుడు చూస్తున్నారు. కార్తీక దీపం ఎన్ని గంటలకు చెప్పండి? 7:30. 8:30కి నువ్వు పెడతావా కార్తీక దీపం కోసం? 8:30కి అయ్యా సీను నువ్వు చెప్తున్నాను, నువ్వు కరెక్ట్గా చెప్తున్నావు చెప్పు. 7:30 కార్తీక దీపం అయితే 8:30కి నువ్వు టీవీ ఛానల్ ఆన్ చేస్తావా? లేకపోతే 7:15 నుంచి ఆన్ చేసి ఇంకేదో బోర్ ప్రోగ్రామ్ వస్తున్నా తొందరగా అయిపోతే బాగుండా అని చూస్తావా లేదా? ఇక అలా ఆలోచించుకోండి తల్లి, అలా ఆలోచించుకోండి. ఒక ఫ్రెండు భోజనానికి పిలిచాడు. భోజనం అంటే ఎన్ని గంటలకి? మామ 1 గంటకి రండిరా అంటాడు అనుకో. 12:30కి వెళ్ళిపోతావు. ఏదంటే
వాడితో గడపడం నీకు ఇష్టం. బాబో వాళ్ళ ఇంట్లో మరి మటన్ బిర్యానీ పెడతాడు, భలే ఉంటుందో. 3 గంటలకి 4 గంటలకు వెళ్తావు వాళ్ళ ఇంటికి భోజనానికి. ఈ విధంగా ప్రతి విషయంలో సమయాన్ని పాటిస్తున్నటువంటి మనం మందిరం అనేటప్పటికి ఎందుకమ్మా ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నావు? అదే అడుగుతున్నాడు ప్రభువు. చెయ్యవలసినవి నువ్వు చేయకపోతే చెయ్యకూడనివి నువ్వు చేస్తావట. భక్తి పరుని యొక్క ఒక భక్తి పరునికి విసుగు పుట్టించదు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇప్పుడు మనం చేస్తున్నది ఇదేంటిది? భక్తి. ఈ భక్తి పరునికి విసుగు పుట్టించడు. భక్తి లేని వాడికి ఏముంటది? ఏందిలేపా ఎప్పుడు పోయేదా గుడే, విసుగు. ప్రార్థన చేయండి అయ్యా. ఏం చేస్తాం పాస్టర్ గారి? పొద్దున్న లేచి ప్రార్థన. అయ్యా వాక్యం చదవండి ఆయన. మీకు అసలు ఏందిరా మన క్రైస్తవ జీవితం ఏంది, మనం ఎలా బ్రతకాలి, మనం పరలోకం ఎలా పోవాలి ఆయన వాక్యంలో ఉందయ్యా. దేవుడే వాక్యమై ఉన్నాడు, దేవుడు నీతో మాట్లాడతాడు. ఏం పొదుగురు ఏం చదువుతామో అదే కదా. 100 సార్లు, 150 సార్లు, 200 సార్లు టోటల్ బైబిల్ మళ్ళీ చదివి పూర్తి చేసినాడు ఉన్నారు తెలుసా. వాళ్ళతో పోల్చుకుంటే ఒక్కసారి కూడా మనం బైబిల్ తెరవలేకపోతున్నామే. కృష్ణారావు మావా ఏమంటావు? మన పరిస్థితి ఏమంటావు? ఒక్కసారి నా జీవితంలో నేను బైబిల్ చదివాను, కంప్లీట్ చేశాను, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా అన్నవాళ్ళు చేతులు చూపాడు నాకు. చదవనోళ్ళ గురించి నేను అడగను. 1 2 కనుక ఏరా ఏమైనా చదివారయ్యా మీరు అంటే ఏంది అంటారా? స్తోత్రం. ఎలా ఉంటుంది? నాకే ఎలా ఉందంటే ఇంకా ఆయనకి ఎలా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు అక్కడి నుంచి ఏం చెప్తున్నా. చేతినెత్తిన వాళ్ళ గురించి పరవశించిపోతున్నాడు. అది పుణ్యాత్ములారా, మీకు ఎన్ని చేశానురా నేను. జీవగ్రంథాన్ని ఒక్కసారి కూడా చదవలేరా మీరు? ఒక్కొక్కరు వయసులు చూడకపోతే ఇంకా 16 కూడా దాటలా కదా. అమ్మ 2 చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నా, సరదాగా తీసుకోవద్దు. పరిశుద్ధ గ్రంథం అమ్మా, ఇది పరిశుద్ధ గ్రంథం. దీన్ని మనం మోస్తేనంట మనల్ని ఇది మోయాల్సిన సమయంలో మోస్తుందంట. దీన్ని ధ్యానం చేస్తేనట ఇది మన అవసరమైన పరిస్థితుల్లో మనకి మార్గాన్ని చూపిస్తుందట, మనల్ని తప్పిస్తుందట. పరిశుద్ధ గ్రంథాన్ని పీడకలలు వస్తున్నాయని తల కింద పట్టుకొని పడుకునే తల్లులున్నారు, తండ్రులున్నారు ఇక్కడ. ఒక్కసారి చదవని వాళ్ళు కూడా. భక్తి ఉంది కానీ ఆసక్తి లేదు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక భక్తి పరునికి భక్తి చేయాలంటే ఆసక్తి ఎలా ఉంటుందంటే చాలా అమృతంగా మధురంగా ఉంటుందట. కానీ ఇహలోకమైనటువంటి కొన్ని ఉండే మొహం ముత్తుతాయి అమ్మ. లడ్డూలు ఉన్నాయనుకోండి, బాగా ఇష్టం అనుకో మా సుమలత, నీకు బాగా ఇష్టం. రాజేష్ అని నాకు సుమలత కంటే ఎక్కువ అని ఒక 1/2 కేజీ లడ్డూలు తీసుకొచ్చి పెట్టాడు. మాయ్ నీకే, అరే బెలిగా చిన్నపిలేసి చేయి పెట్టకూడదు, అంతా అమ్మకే అంటే, బా ఆయన బంగారం అని ఫస్ట్ లడ్డు అట్ట పెట్టుకోగలని ఉంటుంది. అమృతమేగా. లడ్డూలు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉన్నారా? అమ్మా ఒక చేయి లేసింది. సరే కొంతమంది ఉంటారులే. మాధుర్యంగా ఉంటుంది ఫస్ట్ లడ్డు, 2వ లడ్డు ఇంకొంచెం అమృతం లాగా ఉంటుంది, 3వ లడ్డు కొంచెం, 4 కొంచెం మంచిని దాకాల్సి వస్తుంటుంది, మధ్యలో దిగదు, 5 6 ఏంది ఇంతేనా? ఎందుకంటే ఎగుటు వచ్చేస్తుంది. ఎగుటు లోకరీతిగా ఉన్న ఈ రుచులు. కానీ యేసయ్యను నువ్వు చేసే భక్తి అనే రుచిని చూసావా, అది ఎంత చేసినా నీకు తనివి తీరని మాధుర్యాన్ని ఇస్తూనే ఉంటుంది. నమ్మితే దేవునికి గట్టి స్తోత్రం చెప్పు. హల్లెలూయా.
ఇక ప్రేమలు మామూలు ప్రేమలు కాదవి, మన ఇహలోక ప్రేమలు. తల్లి ప్రేమైనా కొంతకాలానికి కొంచెం తగ్గిపోతుందేమో, తండ్రి ప్రేమైనా తగ్గిపోతుందేమో. ఇక ఒక భర్తను భార్య ప్రేమించే ప్రేమ కానీ, భార్యను భర్త ప్రేమించే ప్రేమ, అది మరీ ఘోరం. ఫస్ట్ 6 నెలలు మాత్రం దేవతలాగున్నావే నువ్వు అంటాడు. 6 నెలలు అయిన తర్వాత దెయ్యంలాగా ఉన్నావమ్మా అంటాడు. మా వాళ్ళు ఎవరు అన్నారులే, అట్లా లోకరీతికి చెప్తున్నా. కానీ యేసయ్య ఆయన మనం ప్రేమించే కొలది, ఆయన ప్రేమను మనం పొందే కొలది అది అత్యధికంగా అలా ముందుకు నడిపించబడుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అటువంటి ప్రేమామూర్తిని మనం ప్రేమిస్తున్నాం. నిర్లక్ష్యం. నైనా వాక్యం చదవరా, నిర్లక్ష్యం. ప్రార్థన చేయరా, నిర్లక్ష్యం. అయ్యా కుటుంబ ప్రార్థన చేసుకుందావరా అంటే, మీరు చేసుకోండి మమ్మీ అంటే వీడు బయటకు పోతాడు, వరండాలో కూర్చొని ఏం చేస్తుంటాడు వీడు అక్కడ. నేను అడిగిన దానికి వెంటనే మీరు కరెక్ట్గా సమాధానాలు చెప్తున్నారంటే మీరు చూస్తున్నారు కదా. మరి మీరు తల్లిదండ్రులుగా, నానా ఆ పబ్జి ఈ కుటుంబ ఆరాధన అయిన తర్వాత ఆడుకో. ఇప్పుడు కుటుంబ ఆరాధన మానేసి నువ్వు వెళ్ళి అక్కడ చదువుకున్నావు అనుకో, పబ్జి ఆడుకున్నావు అనుకో, ఆ సెల్ పగల కొట్టేస్తా అని తండ్రి భయం పెడితే వాడు మళ్ళీ పోయి అక్కడ కూర్చుంటాడా? అయిష్టంగానైనా వచ్చి కూర్చుంటాడు. ఆ అయిష్టంగా దేవుని సన్నిధిలో కూర్చోబెట్టి వాడు మోకరిస్తే అది దేవుడే ఇష్టంగా మార్చుకుంటాడు. ఇక వాడి జీవితం తల్లి అబ్బా అబ్బా ఎలా నడిపించేస్తాడంటే దేవుడు ఊహించని రీతిలో, ఊహించని స్థాయికి తీసుకుని వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. చిన్న పొరపాటే కదా అని ఈ పైన నిర్లక్ష్యాలు నేను చెప్పానే, ఆ నిర్లక్ష్యాలను నువ్వు చేసిన చూపించినట్లయితే అది మన జీవితంలో ఎంతో శాపకరంగా మారుద్దంట. ఒక వ్యక్తి గురించి మీకు చెప్పి నేను ఈ వాక్యాన్ని ముగించేస్తా. దావీదు ఎంత పవిత్రుడమ్మా, ఎంత పద్ధతి గలవాడు. దావీదు రోజు ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? 3 సార్లు ప్రార్థన చేసేవాడు. ఎన్ని మార్లు స్తుతులు అర్పించేవాడు? 7 మార్లు స్తుతులు అర్పించేవాడు. ఆరాధింతు యేసు రాజా, నిన్నే ఆరాధించేదా. 2 చేతులు పైకెత్తి ఆరాధించేదా, 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 ఆరాధించేదా నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరు వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరు వరకు ఆరాధింతు యేసు రాజా, నిన్నే ఆరాధింతు యేసు రాజా, నిన్నే ఆరాధింతును. ప్రేమించేదా, 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 ప్రేమించేదా నా ప్రాణమున్నంత, నీ మట్టిలో నా ప్రాణమున్నంత, నా ప్రాణమున్నంత, ఆమేన్. హల్లెలూయా. ఈ విధంగా ఆయన ఆరాధిస్తూ ఉంటే నిజంగా ఎంత తృప్తిగా ఉంది కదా. ఈ పాట, చిన్న పాట పాడుకుంటే ఏదో తెలియని ఆనందం, ఏదో తెలియనటువంటి ధైర్యం, ఏదో తెలియనటువంటి శక్తి మన ఒంట్లోకి వచ్చేసినటువంటి ఫీలింగ్.
దేవుణ్ణి ఆరాధించడంలో అంత అద్భుతమైనటువంటి ఫలితాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ నిర్లక్ష్యం మనల్ని ఈ సంతోషాన్ని నుంచి, ఈ కృప నుంచి, ఈ కనికరము నుంచి దూరపరుస్తూ ఉంది. దావీదు గారు ఏం చేశారంటమ్మా, మచ్చ, ముడత, డాగు లేనటువంటి వ్యక్తిగా జీవించాడు. ఎప్పుడు వరకు? ఆ మేడ మీద, మిద్దె మీద ఎక్కి చూడకూడని దృశ్యం చూసే వరకు. ఏ టైంలో చూశాడు దావీదు గారు? ఆ సాయంకాలము పొద్దుగుంకు వేళ చూశాడంట. అంటే ఆయన గారు ఏం చేసి ఉంటాడు? అప్పుడు దాకా పడుకొని పైన డాబా అండి, మంచిగా భోంచేశాడు. రాజుగారి భోజనం అంటే తెలుసుగా, శుభ్రంగా తిన్నాడు, పడుకున్నాడు. సాయంకాలపు నైవేద్యపు ఆరాధన చెయ్యాలి ఆయన. పరిశుద్ధ గ్రంథంలోనే ఉంటుంది. దావీదు మహారాజు అంటాడు, నా 2 చేతులు పైకెత్తి సాయంకాలపు కృతజ్ఞత ఆరాధనలు నేను చేసేదను, చెల్లింతును అన్న దావీదు ఆ రోజు ఏం చేశాడంటే, ఉండవలసిన చోట ఉండకుండా, ఆరాధన చేయవలసిన, నైవేద్యములు అర్పించవలసిన చోట ఉండకుండా డాబా మీద ఎక్కి అటు ఇటు పచారులు చేస్తూ ఉన్నాడు. పచారులు చేస్తున్నప్పుడు ఆ స్నానమాడే స్త్రీని చూచాడు. చూచినోడు తండ్రి లాంటి వాడు ఆయన. రాజంటే ఎవరమ్మా? తండ్రి, రాజ్యానికి అంతటికి తండ్రి. ఈ సంఘానికి సేవకుడు. ఈ సేవకుడు ఎవరు? మీ అందరికీ ఆత్మీయ తండ్రి. మీరందరూ నా బిడ్డలు, ఆత్మీయ బిడ్డలు, ఇంక్లూడింగ్ ప్రసాద్ గారు. ఆయన కూడా నాకు ఆత్మీయ కుమారుడే. బయట మేము మామ అనుకుంటాం, ఆయన నన్ను అరే అనొచ్చు, ఒరే అనొచ్చు. కానీ ఇక్కడ యాజ్ ఎ సేవకుడు, మీ పరిచారకుడుగా, దేవుని పక్షముగా ఇక్కడ ఆరాధన జరిగిస్తున్న వ్యక్తిగా నేను మీకు ఆత్మీయ తండ్రిని కదా. ఒప్పుకుంటున్నారా? మరి తండ్రి లాంటి దావీదు ఒకవేళ చూశాడు కుమార్తె, ఆ బిడ్డలో ఓ చిన్న బిడ్డ స్నానం చేయిస్తుంటే తండ్రికి కలుగుతున్న ఫీలింగు, ఆ ఫీలింగ్ రావాలా? దావీదుకి ఎలాంటి ఫీలింగ్ వచ్చింది? పాపపు తలంపు వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇంతసేపు మనం చెప్పుకుంటూ వచ్చామే, నువ్వు ఉండవలసిన చోటు లేకుండా ఉంటే ఈ ఒక్కరోజు నేను ఆరాధన చేయకపోతే ఉందిలే అనుకున్నాడు దావీదు. కొట్టాడు. ఎలా కొట్టాడంటే, సాతానుగాడు చిన్న మెదడు చితికిపోయిందంటారే అట్లా కొట్టాడు. పాపములోనికి, భయంకరమైన పాపములోనికి దింపి ఆ బిడ్డతో పాపము చేయించి, అయ్యో అన్యాయంగా నా తల్లి ఆ ఊరియా, ఆ బిడ్డ భర్తను చంపించాడు. 1 వ్యభిచారం అనే పాపం, 2 హత్య అనే పాపం. ఒకే ఒక్క నిర్లక్ష్యం, ఒకే ఒక్క తప్పిదం, ఒకే ఒక్క అశ్రద్ధ. సాయంకాలపు ఆ నైవేద్యపు ఆరాధనలో ఉండవలసిన దావీదు ఎక్కడున్నాడయ్యా? మిద్దె మీద ఉన్నాడు. అందుకనే సన్నిధిలో ఉండవలసిన సమయంలో మనం సన్నిధిలోనే ఉండాలి. ఆదివారపు ఆరాధన 10:30 10:30 వచ్చేసేయాలి. ఈ సన్నిధిలో నువ్వు ఉన్నామంటే నీ మీద సాతానుడి అటాక్స్ తగ్గిపోతాయి. పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడుతూ ఉంటావు. నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనదని మరి లేఖనం చలవిస్తుందే. శ్రేష్టమైనదంటే మంచిది అనుకొని వెళ్ళిపోవడం కాదు. ఇక్కడ ఈ పరిశుద్ధ సన్నిధిలో నువ్వు ఎంతసేపు గడిపితే అంతకు 100 నీకు ఆ బలం వచ్చేస్తుంది, ఆ కాపుదల వచ్చేస్తుంది, ఆయన కనికరము నువ్వు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంతేగాని ఆయన దావీదు అంతటి వ్యక్తే క్షమించబడ్డాడు కదా, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాను, లాస్ట్లో ప్రభువా నేను తప్పు చేశాను నన్ను క్షమించంటే క్షమిస్తాడే. ఆ దొంగని ఆ శిలువ మీద క్షమించలేదా? పరలోక రాజ్యం ఇవ్వలేదంటే దొంగకి ఆ అవకాశం ఉన్నింది. దొంగని ఉదాహరణగా తీసుకుంటున్నటువంటి ఓ నిద్రపోతా
దొంగకి ప్రభువుని, అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని అడిగే అవకాశం ఉంది. మనకు ఆ అవకాశం ఉంటుందా? ఉంటుందా? లేదు, గ్యారంటీ ఉందా? పోతుంటాం, అకస్మాత్తుగా పోవచ్చు, గుడ్డిపోటు వచ్చి అకస్మాత్తుగా ఏదో వచ్చి గుద్దిపోవచ్చు. చూడండి, మా బావమర్ది గారు, ఆయన డానీ గారు, ఉదయాన్నే ఏదో ట్యాబ్లెట్ కొనుక్కుందామని రోడ్లోకి వెళ్ళాడంట. వస్తున్నాడు, సడన్గా వచ్చి ఆటో వచ్చి గుద్దేసిందంట. ఎందుకయ్యా నువ్వు పోవడం, ఎవరైనా వాచ్మెన్ పంపించకపోయావా అని అన్నాను. ఏది చెప్పి రాదండి ప్రమాదం అనేది. కనుక నువ్వు ఉండవలసినటువంటి చోట, అంటే నీ అరుణోదయపు ఆరాధన, ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తారా మీరు? అలవాటు ఉందా? అది కూడా లేదు. ఉందా? ఎత్తండి చేతులు, చేసేవాళ్ళు ఎత్తండి. నాకు తెలియాలి ఈరోజు, నాకు కాదు, ఆయనకి తెలియాలి. ఆయనకి తెలుసు ఆల్రెడీ. ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే తలస్నానం చేసి తలారబెట్టుకొని కాఫీ తాగి, ఇది కాదు, నిద్ర లేవడం, బెడ్ మీదనే 5 నిమిషాలైనా పర్వాలేదు, నిద్ర లేపినందుకు ఆ రోజంతా నన్ను క్షేమంగా ఉంచు నాయనా అని ప్రార్థన చేయాలి. రాత్రి పడుకోబోయే ముందు కొంతమంది టీవీలు చూస్తూ నిద్రపోయేవాళ్ళు ఉన్నారు. కొంతమంది సెల్ ఫోన్లు చూస్తూ ఇంతే. లేరా మీలో? ఉన్నారా లేరా? నాకు చేతులు ఎత్తద్దు. ఉన్నారా లేరా? తలలోనే ఇట్లా అడుగుతున్నాడమ్మా. ఇవన్నీ తారా ప్రకాష్ అంకులు ఇంత పెట్టుకున్నాడా మా మీద? నేను కాదమ్మా, నాకు ఈ వాక్యం చూపించింది ఆయన. ఈ వాక్యం ఇప్పుడు మీతో మాట్లాడుతున్నది ఆయన. చివరిగా ఒక మాట చెప్తున్నాను చూడండి. భక్తి చేయడంలో నీకు విరక్తి కలుగుతుంది అంటే, వెగుటు పుడుతుంది అంటే, మనలో చిన్నగా రాజేసుకుంది ఆ చిన్న నిర్లక్ష్యం, ఆ చిన్న తప్పే కదా అని చేస్తావే, చిన్న తప్పు. అది లోపల ఏమైపోయి ఉంటుందంటే అల్లుకుపోయి ప్రబలిపోయి ఉంటుంది. అప్పుడే నీకు భక్తి అన్నా విరక్తి, వాక్యం ధ్యానం చేయాలన్నా విరక్తి, ప్రార్థన చేయాలన్నా విరక్తి, అసహ్యం. మీలాంటి తల్లి ఒక ఆమె ఓ పాస్టర్ గారి దగ్గరికి వాడు కుమారుడిని తీసుకొచ్చిందట. పాస్టర్ గారు, అన్నయ్య, వాడు పెద్దోడే, ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, వీడు సరిగ్గా అన్నం తింటలేదు అన్నయ్య, ఏడ్చేస్తుందంట. రోజుకి కనీసం 3-4 సార్లు తింటాడు అన్నయ్య. ఇడ్లీలు అయితే ఉదయం పూట 3 పళ్ళ్యాలు వాడే తింటాడని అంట. 3-4 12 ఇడ్లీ. మంచి బ్యాట్స్మెన్నే. ఇక మధ్యాహ్నం భోజనం అన్ని 4లే, రాత్రి భోజనం 6లే. కానీ ఏంటో అన్నయ్య, అస్సలు వారం రోజుల నుంచి అన్నం తింటలేదు అన్నయ్య అని పాస్టర్ గారిని పిలిచి, రారా వాడు నిజంగానే ముఖం అంతా పీక్కుపోయేట్టున్నాడు. ఏనా ఎందుకు అన్నం తింటలేదు? అన్నం చూడు ఎలా ఏడుస్తుందంటే, అన్న ఎక్కడ తినేదన్నా, నాకు జ్వరం అన్న, వారం రోజుల నుంచి నూరంతా చేదుగా ఉందన్నా. ఆమె చెప్తే ఎనదన్నా. వ్యాధి లోపల ఉన్నప్పుడు భోజనం చేయబుద్ధి అవుద్దామా? జ్వరంతో ఉన్న వాడికి నువ్వు బజ్జీలు పెట్టు, బ్యాక్ అంటాడు. చికెన్ జాయింట్లు పెట్టు, అబ్బో దాన్ని చూపియొద్దు అంటాడు. బిర్యానీ తెచ్చి పొట్లో ఓపెన్ చేస్తుంటే ఆ స్మెల్లే పడ్డవులే, తీసేయండి అంటాడు. ఎందుకు? వ్యాధి, రోగం లోపల ముదిరిపోయింది. అది తగ్గేదాకా దీని మీద ఆసక్తి కలగదు, ఇష్టం పుట్టదు. ఆ మాధుర్యాన్ని నువ్వు అంతకు ముందు, అదే చెప్తేనే 3 ప్లేట్లు ఇడ్లీలు తినేవాడికి 1 ప్లేట్ ఇడ్లీ చూసినా అంటాడు. సేమ్ తల్లి, సేమ్. మనలో పాపం అనే వ్యాధి, ఆ రోగము, పాపం అనేది రోగంలాగా మన హృదయం అంతా, మన తలుపులంతా వ్యాధి. అది పుట్టినప్పుడు మాత్రం ఇంతే. చర్చికి పోయేదానికి ఒక అరగంట ఆలస్యం పోతే ఏముందిలే అనుకొని మొదలు పెడతావు. అది ముదిరి ఎట్లయిపోద్ది? అసలు పోతే ఏందంట, లైవ్లో వస్తున్నాయిగా పెద్ద పెద్ద దైవజనులు. ఆదివారం మాత్రం
నువ్వు కావాలంటే సోమవారం నుంచి శనివారం దాకా ఆ లైవ్లో వచ్చే వాక్యాలు వినుకో యూట్యూబ్లో. ఆదివారము నువ్వు ఎక్కడ ఉండాలి? నీ సంఘములో ఉండాలి. నీ సంఘస్థులందరూ కలుసుకొని మీరు నిర్ణయించుకున్న ఆ సమయం ఏదో ఆ సమయాన్ని నువ్వు పాటించాలి. నీలో వ్యాధి ముదిరిపోయి ఉంది. ఏది? నిర్లక్ష్యం అనే వ్యాధి. పాపం ముదిరిపోయి ఉంది. ఇదే ఉందిలే అన్న పాపం. అప్పుడేమవుద్ది? వాక్యం చదవమన్నా ఎగుటు, ప్రార్థన చేయమన్నా అంటే 2 నిమిషాలు కూడా కదలటం లేదన్నయ్య. ఎంతో సేపు చేసినటువంటిది కళ్ళు తిరిగి చూస్తే ముళ్ళు 5 నిమిషాల మీద కూడా రాలేదన్నయ్య అంటున్నారు కొంతమంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వాక్య అంశం ఏందో చెప్పగలరా? మర్చిపోయారా? పొరపాటు, చిన్న పొరపాటే కానీ ప్రాణం మీదకి. చిన్న పొరపాటు అనుకొని వాడు లూసిఫర్ గాడు యేసయ్య స్థానాన్ని ఆశించాడు. దేవత రూపము, ప్రధాన దేవదూతగా ఉన్నవాడు దెయ్యంలాగా మార్చబడ్డాడు. ఉజ్జియా 52 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యం వహించినటువంటి ఆ యొక్క గొప్ప రాజు యాజకులు చేయాల్సిన పని నేను చేస్తాను, ఎవడరా మీరెవడరా అని తీసుకొచ్చి చేయబోయాడు. ఆన్ ద స్పాట్ కుష్టు స్టార్ట్ అయింది. ఆ రోజుల్లో, ఈ రోజుల్లో కూడా కుష్టి వచ్చిన వాళ్ళు ఎక్కడ పెడతారమ్మా? సపరేట్గా ఇంట్లో పెట్టుకుంటారా? ఎంత ప్రేమించే భార్య అయిన ఇంట్లో పెట్టుకోదు. బిడ్డలైతే అసలు పెట్టుకోరు. స్నేహితుల దగ్గరకు రారు. ఆ రోజుల్లో ఊరు బయట, ఇప్పుడు వాళ్ళ కోసం కొన్ని ఉన్నాయి సంస్థలు, అక్కడ పెడతారు. చివరి శ్వాస వదిలే వరకు ఉజ్జియా అక్కడే ఉండి చచ్చిపోయాడంట. నెహెమ్యా గ్రంథంలో చదువుకోబడినటువంటి వాక్యంలో అడుగుతున్నాడు, విశ్రాంతి దినమును ఆచరించటలో మీరు నిర్లక్ష్యం ఎందుకు చూపుతున్నారు? దుష్కార్యము అంటే నిర్లక్ష్యము చూపుట ద్వారా దుష్కార్యము ఎందుకు చేస్తున్నారు అంటున్నాడు. నిర్లక్ష్యం చూపించడం ఏమో దేంతో పోల్చాడు? దుష్కార్యంతో పోల్చాడు. దుష్కార్యములు అంటే ఏంటి? పనికిమాలిన చేష్టలతో పోల్చాడు అనమాట. మన లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలంటే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, విత్తబడిన వాక్యం మనందరి హృదయాల్లో ఫలించి, అయ్యా చిన్నదే కదా అని ఇంతకాలం నేను ఫలాని విషయంలో మీకు రీల్ తిరుగుద్ది. ఇప్పుడు గ్యారంటీకి తిరుగుద్ది. మోకరించండి, అందరూ మోకరించండి. లేదా మోకరించలేని వాళ్ళు అలాగే కూర్చొని ఉండండి. లేచి నిలబడిన వాళ్ళు లేచి నిలబడండి. బట్ ఈ చివరి ప్రార్థన, పశ్చాత్తాపంతో కూడిన ఈ ప్రార్థన, ప్రభువారు నీ ప్రార్థన అంగీకరించి నువ్వు ఇప్పటి వరకు ఉన్న చూపిన నిర్లక్ష్యాన్ని, మందిరంలోనికి రావాలంటే నిర్లక్ష్యం, ప్రార్థన చెయ్యాలంటే నిర్లక్ష్యం, వాక్యం చదవాలంటే నిర్లక్ష్యం, లెక్కలేని తరం, దైవజనుడు వస్తే కనీసం వందనాలు చెప్పాలన్నా ఈయనకేందులే చెప్పేది, నిర్లక్ష్యం. కావాలని చేయరు ఎవరు. నిర్లక్ష్య ధోరణితో నువ్వు చేసిన చిన్న పొరపాటు ఎంత పాపపు స్థితిలోకి తీసుకెళ్ళిద్దో ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడాడు కనుక ఒప్పుకో. ఒక్క నిమిషం నువ్వు ఎవరెవరికి ఏ చేశావు, ఎప్పుడెప్పుడు చర్చికి రాకుండా లోకానికి కట్టుబడిపోయి లోకాశల వైపు పరిగెత్తావో జ్ఞాపకం చేసుకో. ఒక్కొక్కళ్ళు ఆన్లైన్లో ఉన్న బిడ్డలారా, మీరు కూడా దయచేసి ఒక్క నిమిషమే, నేను ఎక్కువ సమయం తీసుకోను, చాలు. నీ పశ్చాత్తాప హృదయంతో చేసే ఒక్క నిమిషపు ఈ ప్రార్థన చాలు. నిన్ను తప్పకుండా దేవుడు క్షమించేదానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను నన్ను నిత్య నరకాగ్నికి పంపించడానికి కాదు తల్లి. ఆయన మన కోసం బలియాగమైపోయింది. మన కోసం ఆయన పరలోకాన్ని సిద్ధపరిచింది. దేనికి? మనందరినీ అక్కడ చేర్చడానికి. మన కోసం అంట ఒక్కొక్కరి కోసం ఒక్కొక్క ఇల్లు కడుతున్నారట. ఆదివారపు ఆరాధనకు రావాలంటే నిర్లక్ష్యం చూపించే నీకు పరలోకంలో ఇల్లు ఉంటుందా? కనీసం గోడగాడ కట్టబడి ఉంటుందా? అబ్బా, ఎంత మంచి అవకాశం అమ్మా ఇది. ఆ ఆదివారపు ఆరాధనలో నువ్వు సహవిశ్వాసులతో నీ సేవకుడితో కలిసి ఆరాధిస్తూ నీకున్న ఆ సమస్యల గురించి ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉంటారు. ఇక్కడ నీ ఇంట్లో ఉండడు. ఎందుకంటే ఇంట్లో అన్ని సైతాను చేష్టలే కదా. ఒక పక్క టీవీ మోగుతూ ఉంటుంది, ఇంకో పక్క నువ్వేమో నీ పిల్లలేమో పబ్జీలు ఆడుతుంటారు,
నీ కుమార్తె ఏమో యువతను చాటింగ్ చేస్తుంటుంది. మరి నీ గృహంలో యేసయ్య వస్తాడా? కానీ పరిశుద్ధ మందిరము ఆయన ఆలయం. ఇది నువ్వు నేను గెస్ట్లుగా వస్తున్నాం ఇక్కడికి. మనల్ని తప్పకుండా ఆయన దీవిస్తాడు, మన పశ్చాత్తాప హృదయాన్ని చూస్తాడు. సరేలే, నా బిడ్డే కదా, ఇప్పుడు దాకా నువ్వు తప్పుగా చేస్తే నీ తప్పులని నేను క్షమించేస్తున్నాను, ఇక మీదట ఎప్పుడు చేయబాకు నా కుమార్తె, నా కుమారుడా, నిర్లక్ష్యంగా ఉండబాకు నాయన. నువ్వు మారు మనసు పొందావు, బాప్తీసం తీసుకున్నావు, నా శరీరాన్ని భుజిస్తున్నావు, నా రక్తాన్ని పానం చేస్తూ మరలా మందు తాకుతున్నావు. సిగ్గుపడాలి మనం. కానీ దేవుడు మాత్రం నీ గురించి సిగ్గుపట్టలేదు, కానీ నీవు ఆయన్ని ఏడిపిస్తున్నావట, నీ గురించి కన్నీరు గారుస్తున్నాడట. అయ్యో, ఈ నా బిడ్డ మారాడు అనుకున్నానే, నా శరీరాన్ని భుజిస్తున్నాడే, నా రక్తాన్ని పానం చేస్తున్నాడే, బాప్తిసం తీసుకున్నాడే, అయినా తిరిగి వీడు మందు తాగుతున్నాడేంటి, వీడు తిరిగి సిగరెట్లు కాలుస్తున్నాడేంటి, వీడు తిరిగి పాపపు చూపులు చూస్తున్నాడేంటి, ఆ నా కుమార్తె లోకంలో పడిపోతుందేంటి, మరలా తిరిగి లోకాశల వైపు పరిగెడుతుంది ఏంటి, ప్రార్థన అంటే నిర్లక్ష్యత చూపిస్తుందేంటి, ఆయన కన్నీరు కారుస్తున్నాడమ్మా. అంతేగాని నిన్ను నన్ను మన నిర్లక్ష్యానికి తగిన శిక్ష మనకిస్తే ఈరోజు మనం సజీవులుగా ఉండేవాళ్ళం కాదు. ఏనాడో కరోనాతో కొట్టుకోబోయి ఉండేవాళ్ళం, లేకపోతే ఇంకా దానికంటే ముందు వచ్చిన విపత్కరమైన పరిస్థితుల్లో సునామీలో కొట్టుకుని పోయి ఉండేవాళ్ళం. ఏ శోధన లేని, ఏ వేదన లేని చక్కని బ్రతుకులు ఇచ్చాడమ్మా మనకి, చక్కని కుటుంబాలను ఇచ్చాడమ్మా. అమ్మా, మనకి చక్కని బిడ్డలను ఇచ్చాడమ్మా. వాళ్ళని ప్రయోజకులుగా పెంచుకోవాలమ్మా, యేసయ్య భక్తిలో పెంచాలమ్మా. వాడికి చిన్న వయసులోనే పెద్ద పెద్ద సెల్ ఫోన్లు కొనిచ్చి, పెద్ద పెద్ద మోటార్ సైకిల్స్ కొనిచ్చి వాడిని చిన్నగా నాన్న బుజ్జి అంటే పోతాడా? పశ్చాత్తాప హృదయంతో నీ తప్పుల గురించి ఒప్పుకో. ఏ వయసుకు తగిన అవసరాలు ఆ వయసులో తీర్చు. 1,50,000 రూపాయలు, 2.5 లక్షల రూపాయలు ఖరీదు చేసే మోటార్ సైకిల్ నీ కొడుకు కొనిచ్చే నీవు మందిరానికి వచ్చి దేవునికి కానుక సమర్పించేటప్పుడు చిల్లర కోసం వెతుకుతున్నావా? చిల్లర వెతుకుతున్నావా నువ్వు? ఓ ఉద్యోగస్తుడా, ఓ వ్యాపారస్తుడా, ఓ సంఘ సంస్కర్త, దేవునికి ఇచ్చే దాంట్లో నువ్వు లెక్క చూస్తున్నావా? అదే లెక్క ఆయన చూస్తే, నీ భక్తికి తగినటువంటి ఆదాయం ఆయన ఇస్తే నెలకు 100 రూపాయలు కూడా మనం తూగం ఇవ్వడం. వేలు 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 జీతాలు తీసుకుంటూ మందిరానికి వచ్చి చిల్లర వెతుకుతావా, లేకపోతే బయట చిల్లర మార్చుకొని వస్తావా? నిర్లక్ష్యం. ఈ నిర్లక్ష్యం నిన్ను పరలోకానికి దూరం చేస్తుంది. ఎందుకంటే ఆ నిర్లక్ష్యం అనే పురుగు, ఆ నిర్లక్ష్యం అనే చేదు వేరు నీలో మొలకెత్తి మహావృక్షమై నీ ఆధ్యాత్మిక భక్తిని, జీవితాన్ని నాశనం చేసేస్తుంది. జాగ్రత్త. అడగండి, అడగండి, ఇప్పుడు అడగండి, నిజంగా అడగండి. అయ్యా అయ్యా అయ్యా, తప్పు చేశాను ప్రభువా, తప్పు చేశాను. ఇక మా బాధ్యత కూడా అదే. నీ గురించి మేము ప్రార్థన చేస్తూనే ఉంటాం, చెయ్యాలి. అది మా బాధ్యత, ఆయన ఇచ్చింది. సంఘములో ఐకమత్యంగా ఉండాలి. ఒకరి మీద ఒకరికి ద్వేషాలు ఉండకూడదు. దేవుడిచ్చిన తలాంతులను వినియోగించుకోవాలి, కానీ నీకంటే గొప్ప తలాంతులను ఉన్నారని చూసి ఈర్ష్యపడకూడదు అంటున్నాడు దేవుడు. అలా ఈర్ష్యపడితే ఆ ఇచ్చిన తలాంతును కూడా ఆయన వెనక్కి తీసుకుంటాడట. ఆలోచన చేద్దామమ్మా, ఆలోచన చేద్దాం తల్లి. నిదానంగానైనా ఆలోచన చేసి ఒక్క మాట అడగండి. యేసయ్యా, నన్ను క్షమించు, నా నిర్లక్ష్యాన్ని క్షమించు, నా గర్వాన్ని క్షమించు. ఉదయం లేచి నేను ప్రార్థన చేయలేకపోతున్నానే, ఎంత నిర్లక్ష్యపు ద్వారని.
నన్ను క్షమించయ్యా. వాక్యం చదవలేకపోయానే, నీ పరిశుద్ధ గ్రంథాన్ని ఒక్కసారైనా నేను పూర్తిగా చదవలేకపోయానే. నా కోసం ఎంత త్యాగం చేశావయ్యా. నీకోసం ఈ చిన్నది కూడా నేను చేయలేకపోతున్నా. ఇది కూడా మీకోసం కాదయ్యా. ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని ఖచ్చితంగా నువ్వు పూర్తిగా ఒక్క మారన చదివి ఉండాలి. తీర్పు దినాన ఇవే అడుగుతాడు ఆయన. పరిశుద్ధ గ్రంథం చేతిలో ఎందుకు పెట్టాడు నా కుమారుడా? స్టైల్గా పట్టుకొని బైబిల్ చదువుకోకుండా మందిరానికి వెళ్ళేదానికా? అడుగుతారా ఆయన తీర్పు దినాన? నీకు బిడ్డలనిచ్చాను రా తల్లి, నీకు బిడ్డలనిచ్చాను, వాళ్ళని టీవీ పెట్టి ఇంట్లో చూసుకోమని చెప్పి నువ్వు మందిరానికి రావడానికి కాదు, నా భక్తిలో వాళ్ళని పెంచుతావని, నా సాక్షి బిడ్డలుగా వారిని నిలబెడతావని చేస్తున్నావా నా తల్లి? ఊహించని రీతిగా నీకు గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చాను. ఇప్పుడు నీకు ఉద్యోగమే నీ భక్తికి ఆటంకమైంది. అయిందా? సరే, ఉద్యోగం లేని స్థితిలోనికి తీసుకెళ్ళమంటారా యేసయ్యని? అప్పుడు వస్తావా మళ్ళీ నువ్వు? అలా చేసేవాడు కాదు నా యేసయ్య. అలా చేసేవారు కాదు మన యేసయ్య. ఒకసారి ఆశీర్వాదం ఇస్తే అది తరతరములు అలాగే ఉంటుందట. వెనక్కి తీసుకోడు. నీకు ఉద్యోగం ఇచ్చారా? నీ రిటైర్మెంట్ వరకు నువ్వు నిర్లక్ష్యంగా ఆయన భక్తిలో ఉన్నప్పటికీ నిన్ను కాచి కాపాడుతున్న దేవుడు ఆయన. ఒక్కసారి ఆలోచన చేద్దాం. వారానికి ఒక్క రోజు, ఆ ఒక్క రోజులో 1.5 గంట జరిగే ఆరాధనను నువ్వు ఎంత నిర్లక్ష్యపరుస్తున్నావో ప్రభువారు ఈరోజు సూటిగా మాట్లాడారు. ఇవి నా మాటలైతే మీ హృదయాలను తాకి ఉండవు. నిజంగా ఎవరికైనా హృదయానికి ఈ వాక్యం తాకి ఉంటే ఇది దేవుని వాక్యంగా మీరు భావించాలి. దేవుడు నాతో మాట్లాడాడని సంతోషించాలి. సంతోషించి నీవు మారు మనసు పొందాలి. మారు మనసు పొంది పశ్చాత్తాప పొందాలి. పశ్చాత్తాప పొంది బాప్తిసం పొంది ఆ ప్రభు బల్లలో పాలు పంచుకొని నిత్య రాజ్య వారసులుగా మారుటకు నిర్ణయం తీసుకోండి. అటువంటి కృప, అటువంటి సమాధానము, అటువంటి నడిపింపు మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. దయచేసి కూర్చోండి. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి ఈరోజు ఆరాధన కూడా కొంచెం లేట్ అయింది. నేను వాక్యం ప్రారంభించిందే 12:15, 12:20 అయింది. 12:20 దాకా మనం ఆరాధన చేసుకున్నాం. అందుకని వాక్యం కూడా కొంచెం ఒక 10 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాను. అయినా మీరేమి అనుకోరని నేను భావిస్తున్నాను. కనుక కృతజ్ఞతా కానుకలు సమర్పించుకుని వారు, మొక్కుబడి కానుకలు సమర్పించుకుని వారు, దశమ భాగములు తీసుకుని వచ్చిన వారు, దేవుడు మీ జీవితాల్లో చేసినటువంటి అద్భుత కార్యములు బట్టి నా దేవునికి, ఈ మందిరానికి ఉపయోగపడే ఆ కానుకలు సమర్పించుకోవాలనుకున్న వారు దయచేసి ముందుకు రండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. ఏంటమ్మా? కృతజ్ఞత ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, కృపగల దేవ, జీవము గల తండ్రి, జీవాధిపతి మా ప్రభువా, ఈ మధ్యాకాల సమయంలో నీ ప్రియ కుమార్తెలు, కుమారుడు వారి జీవితంలో మీరు చేసిన అనేక మేళకై, చూపిన పారమైన కృపలకై, అలాగే తన కష్టార్జితంలోంచి ప్రియ కుమారుడు ప్రకాష్ సమర్పించుకున్న కానుకను కూడా మీరు ఆశీర్వదించండి. ముందుగా మీరు అంగీకరించండి. ఆ కానుకలు స్వీకరించి నూరింతల ప్రతిఫలము, దీవెన సమర్పించిన వీరికి, వీరి కుటుంబీకులకి అనుగ్రహించమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్.
మంచిది. ఇక్కడ 2 పలహారాలు ఉన్నాయంటో నాకు అర్థం కాలేదు. ఒకటి జెరూషాది, ఇంకెవరన్నా తెచ్చారా? అన్నీ వాళ్ళేనా? అరుణ్, 2 ఒక ఫ్యామిలీ. మంచిది. ఈ సమయంలో మరి మన సంఘ కుమార్తె ఆర్ఎస్ రవికుమార్ గారి కనిష్ట కుమార్తె జెరూషా, మనం అందరం చిన్ని అంటాం కదా, చిన్ని బర్త్డే ఈరోజు. ఇంకో ప్రాముఖ్యమైన విషయం కూడా ఏంటంటే బ్యాచులర్గా ఇది లాస్ట్ బర్త్డే. బ్యాచులర్గా అంటే తెలుసుగా, అవివాహితగా. నెక్స్ట్ బర్త్డేకి వివాహిత అయిపోయి ఉంటుంది. మరి చిన్ని ఏంటో పెళ్లి చేసేసుకుంటుంది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అది అలా దేవుని నడిపింపు అలా వచ్చేసింది. చక్కగా మరి ఆ కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేసినట్లయితే కేక్ కటింగ్ కార్యక్రమం తర్వాత మనందరికీ పలహారం ఏర్పాటు చేశారు. ఆ పలహారాన్ని తీసుకొని సంతోషంగా మనం ఈ సన్నిధి నుంచి బయలుదేరదాం. శుక్రవారం ఆరాధనకి చాలా కొద్దిమంది వస్తున్నారు. కొంతమంది అదే లోకము, కాలేజీలు అంటారు, సినిమాలు అంటారు, సీరియల్స్ అంటారు, ఎగ్జామ్స్ అంటారు, ఇంకోటేమో మోషన్స్ అంటున్నాడు వాడు. అయితే తడువుకోకుండా ఆ టైంకి భలే అబద్ధాలు చెప్పేస్తున్నారు. చెప్పకూడదమ్మా, నాకు దైవజనుడికి అబద్ధం చెప్పకూడదు. రావాలి. రెండు 2020 సంవత్సరంలో జెరూషా వాళ్ళ అక్క రక్షణ మ్యారేజ్ అయింది. మనమందరం చాలా ఎంజాయ్ చేసాం. మరి ఈ 22వ సంవత్సరంలో జెరూషా యొక్క వివాహాన్ని కూడా మనందరం అదే సంతోషంతో ఆనందిద్దాం. ఫిబ్రవరిలో 3rd వీక్లో ఉంటుంది. మీకు నేను అందరికీ అనౌన్స్మెంట్ చేసి అందరికీ ఆహ్వానం ఇస్తాం. మీరు తప్పకుండా ఆ వివాహానికి రావాలని 2 నెలల ముందుగానే చెప్తున్నాను నేను. కనుక స్టార్ట్ చేసుకుందామా? లైన్లో ఉన్నాడా? స్తోత్రం. మంచిది, ప్రార్థన చేసుకుందాం. జెరూషా మరి మన సంఘంలో, మరి సంఘంలో అనకూడదు, ఏమి చెప్పలేము. కొంతమంది పెళ్ళిళ్ళైనా ఈ కరోనాల వల్ల అత్తగారింటికి వెళ్ళటం లేదు, ఉద్యోగాలకు వెళ్ళటం లేదు, ఇక్కడే ఉంటున్నారు. నెక్స్ట్ ఇయర్ ఉండకపోవచ్చు, ఎందుకంటే అబ్బాయిది కెనడాలో పనిచేస్తున్నాడు. కనుక కెనడాలో ఉంటుందని నేను భావిస్తూ మరి మా సంఘస్థులతో, అంటే మా సంఘస్థులు అంటున్నామా, ఏమండి రేపు చేద్దామమ్మా, ఇంకా నెక్స్ట్ మంత్ వాళ్ళకి చెప్పండి అమ్మా. ఏంటమ్మా మా ఎంత దైవ సేవకులు ఇట్లా వాడేసుకోవడమే కానీ ఏమి అభ్యాసం, ఏమి ఇది వచ్చేదిలే మీరు. రైట్ తల్లి, జాగ్రత్త. సంఘం పేరు ఎక్కడన్నా నిలబెట్టాలి నువ్వు. మా రైల్వే క్రిస్టియన్ సమాజం అంటే తిప్రమేశం అనాలా, అంతేనా? ఎక్కడ తగ్గకూడదు నువ్వు, సరేనా? అట్లా కానీ అబ్బాయి దగ్గర కూడా తగ్గకుండా ఉండబాక, అక్కడ మాత్రం ఇంతే. రైట్. చిన్న ప్రార్థన చేసుకొని బిడ్డను అందరం దీవించి మరి ఈ యొక్క హ్యాపీయెస్ట్ అండ్ మెమరబుల్ బర్త్డే, ఇది మెమరబుల్ బర్త్డే, ఒక ప్రత్యేకమైన
బర్త్డే. కనికర పూర్ణుడా, కృపగల దేవ, జీవము గల తండ్రి, జీవాధిపతివైన మా ప్రభువ, ఈ ప్రత్యేక సమయంలో మీరు నా తండ్రి రవిని, హెఫ్సీని ప్రేమించి కనిష్ట కుమార్తెగా బహుమానంగా ఇచ్చిన జరూషా ఫ్రాన్సిస్ అనే ఈ యొక్క కుమార్తె జీవితంలో మరొక నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని ఆ బిడ్డకు బహుమానంగా ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ సంవత్సరం ఆది నుంచి అంత వరకు దీర్ఘాయుష్తోనూ మంచి ఆరోగ్యంతోనూ అభిషేకించి నడిపించండి. ఎక్కడ ఏ విధమైన ఇరుకులు, ఇబ్బందులు, గండములు, అపాయములు, అనారోగ్య పరిస్థితులు ఆ బిడ్డ వైపు కన్నెత్తి చూడకుండా మీ అగ్ని ప్రాకారం అనే రక్షణ కవచాన్ని ఈ బిడ్డ చుట్టూ, తనకు నా తండ్రి మరొక 2 మాసముల లోపల వివాహము ద్వారా జతపరచబడబోతున్న కుమారుడు హేమంత్ కూడా అదే కాపుదలను అనుకరించండి నాయన. అవివాహితగా చివరిసారిగా సంఘస్థులతో కలిసి, అది కూడా పరిశుద్ధ దినమైనటువంటి ఈ పునరుద్ధాన దినం రోజు ఈ విధంగా పుట్టినరోజు వేడుకను జరుపుకునే భాగ్యాన్ని జెరూషాకి ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, నా ప్రభువా, ఈ బిడ్డను మీ కృపాహస్తాలకు అప్పజెప్పుకుంటున్నాను నాయన. అలాగే రేపటి దినాన మీ ప్రియకుమారుడు మా బిడ్డ ఫ్రాన్సిస్ కూడా మరి మరొక పుట్టినరోజు, మరొక సంవత్సరము, నూతన సంవత్సరమైన దయాకిరీటాన్ని పొందబోతూ ఉండగా ఆ బిడ్డ మరి పరిస్థితుల వలన, ఉద్యోగం వలన హైదరాబాద్ పట్టణంలో ఉన్నాడు ఆయన. వాడు ఎక్కడున్నా మీ దేవదూతల కాపుదలను ఫ్రాన్సిస్కి, జెరూషాకి, తనకు జతపరచబడబోతున్న హేమంత్కి దయచేసి ప్రత్యేకమైనటువంటి కృపలో వర్ధిల్ల చేయమని నా ప్రభువును మీ ప్రియకుమారుడని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. నాకా ఏడా అక్కడ చూడు, పెట్టు, సౌండ్ పెట్టు, అది సెంటర్ది. పెట్టు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear Jerusha. Happy birthday to you. May God bless you, dear. May God bless you, dear. May God bless you, dear Jerusha. Happy birthday, happy birthday, happy birthday to you. Sound పెట్టు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. At the star tonight. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. ఓకే. మంచిది. ఈరోజు ఇంకొక గెస్ట్ను కూడా మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. పరిచయం అయ్యావా? అప్పుడు మొదట్లో మర్చిపోయి ఉంటారు మా సంఘస్థులు, అంటే ఆఫన్గా నువ్వు రావు కదా, అందుకని ఎలా చెప్పాలి. పీటర్ మీకు అందరికీ తెలుసు కదా, ఇందిరాంటి వాళ్ళ రెండో అన్నయ్య కొడుకు. పీటర్ వైఫ్ శ్రీవల్లి, ఈమె క్యాండీ. కాబట్టి మరి చాలా రోజుల తర్వాత మన విజయవాడ పట్టణానికి రావడం జరిగింది, అలాగే మన మందిరానికి కూడా రావడం జరిగింది. కనుక మరి ఈ బిడ్డ గురించి కూడా ప్రార్థన చేయండి. శ్రీవల్లి.
స్తోత్రం. స్తుతి పాడుటకే బ్రతికించినావు, జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించినావు, జీవనదాతవు నీవేనయ్యా. ఎన్నాళ్ళుగా నన్ను పోషించినా, తల్లివలే నన్ను కాపాడినా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నా ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి కనపరతును. స్తుతి పాడుటకే కీర్తించినావు, జీవనదాతవు నీవేనయ్యా. ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప ఆయువుతో నన్ను నింపినావు. ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. నీ కృపా బాహుళ్యమే వీడని అనుబంధమై, తలచిన ప్రతి క్షణము నా నూతన బలమిచ్చెను. స్తుతి పాడుటకే బ్రతికించినావు, జీవనదాతవు నీవేనయ్యా. నిన్నాళ్ళుగా నన్ను పోషించినా, తల్లివలే నన్ను ఓదార్చినా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించినా, తల్లివలే నన్ను ఓదార్చినా. జీవితకాలం అంతా ఆధారం నా జీవిత కాలమంతా ఆరాధించరపరతును. స్తుతి పాడుటకే బ్రతికించినావు, జీవనదాత నీవే. రైట్, అయిపోయిందా? అందరికి కేక్స్ వచ్చేసా? పలహారం అందరికి వచ్చేసిందా? నిన్నేరా అడిగేది? మాలో ఎక్కడో ఉంటాడు. లేచి నుంచోండి అమ్మా. జెరూషా, నీకు మాట చెప్పడం మర్చిపోయానమ్మా. నువ్వు ఎక్కడున్నా నీ దశంభాగం మాత్రం మా సంఘానికి పంపించాలి, సరేనా? అది మాత్రం అసలు ఒప్పుకోను. కెనడాకి ఛార్జీలు పెట్టుకొని వచ్చన్నా మా డబ్బులు మేము తెచ్చుకుంటాం. మంచిది. సంతోషంగా ఒకసారి దేవుడికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా.
ప్రార్థన చేసుకుందాం. కనికరపూర్ణుడా, కృపగల దేవా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి యెహోవా దేవా, యేసునాయన, పరిశుద్ధాత్మ త్రయేక దేవా, ప్రార్థన చేసి ప్రారంభించిన ఈ జనవరి మాసంలోని 2వ పునరుద్ధాన దినపు ఆరాధనలో నాయన అద్భుత రీతిలో మీరు ఇప్పటి వరకు నడిపించిన విధానానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. స్తుతి పాటల ద్వారా నిన్ను కొనియాడే భాగ్యాన్ని ఇచ్చారు నాయన. పరిశుద్ధ ఆరాధనలో మీ ఆత్మతో మమ్మల్ని నింపారు నా తండ్రి. వాక్యం ద్వారా బలపరిచారు. మాలో ఉన్న నిర్లక్ష్యాన్ని గురించి నా తండ్రి మమ్మల్ని హెచ్చరించి స్థిరపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క మరి ప్రత్యేక సమయంలో నా తండ్రి బిడ్డలందరూ కలిసి వారి కష్టాజీతంలోంచి కృతజ్ఞత కానుకలుగా సమర్పించుకున్నారు. అలాగే నాయన మరి వారి సంపాదనలోంచి దశంభాగాలు కూడా సమర్పించుకున్నారు నా తండ్రి. అలాగే సంఘ కానుకలుగా గుప్పిలు విప్పారు. వాటన్నిటినీ ముందుగా మీరు స్వీకరించండి నాయన, మీరు అంగీకరించండి ప్రభువా. నూరింతల ప్రతిఫలము ఆశీర్వాదము ఈ బిడ్డలకు దయచేయమని కోరుకుంటున్నాను. అలాగే నీ ప్రియకుమార్తె మా బిడ్డ జెరూషా విషయంలో మరి గొప్ప కార్యము చేసి మరొక నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని ఈరోజు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. రేపటి దినాన ఫ్రాన్సిస్ కూడా ఇదే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించబోతున్నందుకు స్తోత్రాలు. జెరూషా వైవాహిక జీవితంలో స్థిరపరచబడుటకు ఒక మీచే నిర్దేశింపబడి, మీచే నడిపింపబడి, మీచే నా తండ్రి బయలుపరచబడినటువంటి నీ ప్రియకుమారుడు ఆయన మరి హేమంత్ గురించి కూడా మీకు విజ్ఞాపన చేస్తున్నాను. కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. వారు ఎక్కడి వారో ఏమో మాకు తెలియదు, కానీ మీ ఆత్మ నడిపింపుతో నా తండ్రి మరి ఆ యొక్క వివాహము స్థిరపరచబడుటకు మీరే నిర్ణయించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఫిబ్రవరి మాసంలో జరగబోతున్నట్టు వైవాహిక కార్యక్రమంకు ముందుగా జరుగుతున్న ప్రతి ఏర్పాటులో మీరు వారితో ఉండండి, జెరూసాతో ఉండండి, అవతల వ్యక్తులతో ఉండండి, అంతా ఆశీర్వాదకరంగా నడిపించండి. అలాగే మరి ఆన్లైన్లో ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించండి, ఆశీర్వదించండి. దోనే జార్జిని జ్ఞాపకం చేసుకునండి నాయన. జోసెఫ్ కరుణాకర్ని జ్ఞాపకం చేసుకోండి. వంగా మేరీ అనే సహోదరుని జ్ఞాపకం చేసుకునండి. నా చెల్లి నా తండ్రి జయసుందరిని వారి కుటుంబీకులను జ్ఞాపకం చేసుకునండి నా తండ్రి. అలాగే నా తమ్ముడు నా తండ్రి కెనడా బాబు తన యొక్క 3 మనవరాళ్ళ ఫంక్షన్ నా తండ్రి మరి 5వ తారీఖున ఆశీర్వాదకరంగా జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కానీ ఆ బిడ్డలకు రక్షణ లేదు నాయన. క్రైస్తవులే కానీ నా తండ్రి నామకార్థ క్రైస్తవులుగా జీవిస్తున్న వారికి ఆ రక్షణ భాగ్యము పొందుకునే ఆ ఆత్మ నడిపింపు దయచేయమని కోరుకుంటున్నాను. ఇక్కడ కూడి వచ్చిన బిడ్డల్లో నాయన బాప్తిసం అంటే భయపడుతున్న బిడ్డలకు ఈరోజు మీరు విత్తిన ఆ వాక్యాన్ని బట్టి మారు మనసు కలుగజేసి వారు కూడా రక్షణలోకి రావడానికి ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి మీరు కృప చూపించి నడిపించండి. అలాగే నీ ప్రియకుమారుడు మా సహోదరుడు ఆయన రాఘవ ఇప్పుడు ఎగ్జామ్ రాస్తూ ఉండగా ఆయన పరిశుద్ధాత్మ దేవుడా ఆ బిడ్డతో మీరు ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడా ఆ బిడ్డ చేయి పట్టుకొని విజయవంతంగా ఆ ఎగ్జామ్ రాయించండి. సురక్షితంగా తన గృహానికి చేర్చమని కోరుకుంటున్నాను. అలాగే గర్భవతులుగా ఉన్న తల్లుల గురించి విజ్ఞాపన చేస్తున్నాను. కుసుమాన్ని దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఆ బిడ్డ గర్భంలో ఎదుగుతున్న బిడ్డ చుట్టూ మీ యొక్క కంచెని వేసి నా తండ్రి మహిమతో నింపి నా ప్రభువ క్షేమకరమైనటువంటి ప్రసవం ద్వారా ఆరోగ్యకరమైన బిడ్డను దయచేయండి. గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న మా ప్రియ కుమార్తెలు కన్నీరు కారుస్తున్నారయ్యా. ఒక్కసారి కనికరం చూపించండి, ఒక్కసారి కనికరం చూపించండి. ఆపుతున్న దురాత్మ శక్తులను యేసు నామములో బంధిస్తున్నాము నా తండ్రి. మా బిడ్డలను వదిలి పారిపోవాలి నా తండ్రి. ఆ గర్భాలు తెరవబడాలి. వారి జీవితాల్లో కూడా సంతోషంతో సమాధానంతో మరి ఆ యొక్క క్రియను చేయమని కోరుకుంటున్నాను. అలాగే నా తండ్రి సుందరిని జ్ఞాపకం చేసుకునండి నాయన. అలాగే మరి ప్రేమాన్ని జ్ఞాపకం చేసుకోండి, తేజస్సుని జ్ఞాపకం చేసుకోండి నాయన. యవ్వన కుమార్తెలు నాయన ప్రప్రథమంగా గర్భము ధరించిన బిడ్డలు ఉన్నారు కనుక నా తండ్రి క్షేమకరమైనటువంటి ప్రసవం ద్వారా ఆరోగ్యకరమైన బిడ్డలు వారికి కూడా అనుగ్రహించమని కోరుకుంటూ, అలాగే ఉద్యోగం లేని మా యవ్వన కుమార్తెలను జ్ఞాపకం చేసుకురండి. ప్రతి ఒక్కరికి ఉద్యోగం పొందుటకు, స్థిరమైన ఉద్యోగములు పొందుటకు అవకాశం ఇవ్వమని కోరుకుంటూ నాయన నన్ను తల్లి గురించి కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆ బిడ్డకు నాయన మరి కోల్పోయిన ఉద్యోగం తిరిగి వచ్చేలాగున
మరి అనుకూలమైనటువంటి కోర్టు తీర్పును అనుగ్రహించమని కోరుకుంటున్నాను. పరిస్థితులను నన్ను చక్కదిద్దండి నాయన. ఆ యొక్క ఆస్తి విషయంలో కూడా నా తండ్రి మరి వచ్చినటువంటి ఆ పొరపచ్చాల నుంచి కూడా మీరే విడుదల కలుగ చేయమని కోరుకుంటున్నాను నా ప్రభువా. మరొక్కసారి నా తండ్రి, ఇదిగో రేవతి వాళ్ళ నాన్నగారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. వెంకటేశ్వర గురించి నా తండ్రి, ఆ బిడ్డ నా తండ్రి ఈ మధ్య కాలంలో కాయలా పడి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి మళ్ళా డిశ్చార్జ్ అయ్యాడని తెలిసి ఉండగా మరి ఎందుకు మాటి మాటికి ఆ బలహీనతలు వస్తున్నాయో మాకైతే తెలియదు. కానీ ఒక్కసారి మీ పరిశుద్ధ రక్తానితో ఆ బిడ్డను ప్రోక్షించి శుద్ధీకరించండి. ప్రతి విధమైనటువంటి అనారోగ్యము చేస్తున్న నామములో ఆ బిడ్డ నుంచి పారిపోవునుగాక నా ప్రభువా నా దేవా. అలాగే ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు ముట్టండి నాయన. మీ స్వహస్తంతో ప్రతి ఒక్క బిడ్డను ముట్టండి. ఆన్లైన్లో ఉన్న బిడ్డలను ముట్టండి నాయన. వారికి ఏ అనారోగ్యములు, ఏ బలహీనతలు, ఏ శోధనలు ఉన్నాయో వాటన్నిటి నుంచి విడుదల కలుగ చేయండి నాయన. సంతోషంతో సమాధానంతో గడపవలసినటువంటి కుటుంబాల్లో ఎన్నో చిచ్చులు పెడుతున్నాడయ్యా సాతానుడు. అలాగే ఎన్నో అప్పుల పాలు చేస్తున్నాడయ్యా సాతానుడు. అలాగే ఎంతో నా తండ్రి అతిక్రమాలు సృష్టిస్తున్నాడు. వాటన్నిటి నుంచి వాడి నుంచి ఈ నీ బిడ్డలందరికీ విడుదల కలుగజేసి సంతోషంతో సమాధానంతో ఆ ఆనందముతో నా తండ్రి మరలా మేము తిరిగి శుక్రవారపు ఆరాధనలో కలుసుకునే వరకు ఈ కృపాక్షేమములు, శాంతి, సమాధాన, సంతోష సమృద్ధులతో మమ్మల్ని అందరినీ నింపి నడిపించమని, ఈ దినము ఈ యొక్క ఆరాధనకు రాలేకపోయినటువంటి సరైనటువంటి కారణాలు ఉన్నట్లయితే సరే, లేకపోతే నిర్లక్ష్య ధోరణిలో రాలేకపోయిన ప్రతి బిడ్డ గురించి నేను విజ్ఞాపన చేస్తున్నాను. దయచేసి నీ ఉగ్రత వారి మీదకి రానియకుండా వారికి ఒక అవకాశం ఇచ్చి వారితో మాట్లాడి వారిని మార్చుకొని నీ సన్నిధానానికి నడిపించుకోమని కోరుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి ఎందులో నెరవేర్చబడుగాక. మా ఆయన దినాహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. శోధనలోకి తేక దృష్టిని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయ్యున్నావు మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డకును వారి కుటుంబీకులకును, ఆరాధనలో పాలు పంచుకున్న ఆన్లైన్లోని ప్రతి బిడ్డకును వారి కుటుంబీకులకును, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండును గాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింప చేయుమిచా, ఆశతో నీ సత్య వాగ్దానము ఈ మాయి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షము కృమ్మరించుము దేవా. ఆమేన్. ఆమేన్. అలాగే ఉండండి. ఒక్క మాట అడుగుతున్నాను. మన జనవరి 1 రోజు కుటుంబానికి ఒక గిఫ్ట్ అని సరదాగా మన కమిటీ వారు వాళ్ళు ఇచ్చారు. కుటుంబానికి ఒక గిఫ్ట్. మాకు రాలేదండి అటువంటి గిఫ్ట్ అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? మళ్ళీ మా చెల్లి, ఇంకో తల్లి, నీకు ఇవ్వను కోమలి, నీకు రాలేదమ్మా? నీకు రాలేదా? ప్రసాద్ గారు, టోటల్గా ఒక 10 మందికి రాలేదు సార్. మనం నెక్స్ట్ వీక్ కొనేసి ఇచ్చేద్దాం వాళ్ళకి.